హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గారిని. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఆఫ్‌కోర్స్ మీరు టైటిల్ చూసుంటే 'నమో వెంకటేశ'. ఈరోజు నాతో పాటు నా మంచి మిత్రుడు అండ్ హవలగాడు ప్రణవ్ మళ్ళొచ్చారు. సో, ప్రణవ్ థాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇది థాంక్స్ చేయండి. ఆయనకి అండ్ నాకు ఉన్న వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీస్. ఈ సినిమా గురించి మేము ఒక వారంలో డిస్కస్ చేస్తే ఖచ్చితంగా ఈ సినిమా రెఫరెన్స్ వస్తది. సో, ఇందాకడ మేము చెప్పినట్టు 'నమో వెంకటేశ' ఆఫ్‌కోర్స్ స్టారింగ్ విక్టరీ వెంకటేష్ గారు. సో, యాజ్ యూజువల్ మేము ఫస్ట్ స్టార్ట్ అయ్యి, మేము సినిమా గురించి క్రెడిట్స్ జెప్పి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లు జెప్తాం. దాని తర్వాత సినిమా గురించి మా అనుబంధాలు, మా ఎక్స్‌పీరియన్సెసు మీ అందరూ పగలుబడి నవ్వడానికి మేము చెప్తామనమాట. సో, ఫస్ట్ ఈ సినిమాకి బ్యానర్ ఆబ్వియస్‌లీ 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ద మూవీ స్టార్స్ ఇందాక చెప్పినట్టు 'విక్టరీ వెంకటేష్', 'త్రిష' గారు. ఈ సినిమాకి నిజంగా సెకండ్ హీరో బ్రహ్మానందం గారు, 'ఆకాష్', ద లేట్ 'జయప్రకాష్ రెడ్డి' గారు, 'ముఖేష్ రిషి' గారు, ద లేట్ 'ధర్మాపు సుబ్రహ్మణ్యం' గారు, 'కాశీ విశ్వనాథ్' గారు, 'సుబ్బరాజు' గారు, నా ఆల్ టైమ్ ఫేవరెట్ చైల్డ్ ఆర్టిస్ట్ 'మాస్టర్ భరత్' గారు, 'ఆలీ' గారు, 'శివారెడ్డి', 'సూర్య' గారు, 'థర్టీ ఇయర్స్ పృథ్వీ' గారు, 'రఘుబాబు' గారు, 'శ్రీనివాస్ రెడ్డి' గారు, 'సురేఖవాణి' గారు, 'తెలంగాణ శకుంతల' గారు, 'కోట శ్రీనివాసరావు' గారు అండ్ ప్రణవ్ ఫేవరెట్ యాక్టర్ ఐయామ్ జస్ట్ కిడింగ్ 'జీవా' గారు ఈ సినిమా స్టార్టింగ్‌లో ఉంటారు. ఐ థింక్ ఈ సినిమాలో 'గుండు సుదర్శనం' గూడా ఉంటారు. ఐ థింక్ పక్కనే ఉంటారు 'జీవా' పక్కన. కానీ నేను మిస్ అవుతున్నా అంటే యాహ్! శ్రావణ్, యాక్టర్ శ్రావణ్ గారు అండ్ ప్రతి సినిమాలో తన్నులు తింటూనే ఉంటారు. సో, మళ్ళీ ఈ సినిమాకి అదే జరుగుతది. ఇంకెవరు మిస్ అవుతున్నా అంటే యాహ్! సుధా గారు ఉంటారు. అంటే సింపుల్‌గా చెప్తానండి. 'శ్రీనాట్ల' సినిమాల్లో ఒక ఫ్యామిలీ ఉంటది. 1,90,000 మంది ఉంటారు ఆ ఫ్యామిలీలో. బట్ మెజారిటీ ఇట్స్ ఆల్ ద సేమ్ పీపుల్. అమ్మగారు మారుస్తారు. అంటే 'కింగ్' సినిమాలో గీత గారు ఉంటారు. అండ్ దెన్ 'దూకుడు' సినిమాలో 'దూకుడు' సినిమా వాడికి అమ్మ లేదు. అమ్మ చచ్చిపోతది ఆ సినిమాలో. అండ్ దెన్ ఆ సినిమా ఎదురు 'బాద్‌షా' సినిమాలో యాహ్! 'బాద్‌షా' సినిమాలో సుహాసిని గారు అండ్ దెన్ 'ఆగడు' సినిమాలో వాడు అనాథ గదా! సో, యాహ్! బట్ ఇట్స్ ఆల్ ద సేమ్ ఫ్యామిలీ. ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి 'దేవిశ్రీ ప్రసాద్' గారికి, సినిమాటోగ్రఫీ చేసినటువంటి 'ప్రసాద్ మొరేలా' గారికి, ఈ సినిమా కథ రాసినటువంటి 'గోపిమోహన్' గారికి, ఈ సినిమాకి డైలాగ్స్ రాసినటువంటి ఈ సినిమాకి నిజమైన ఎంవీపీ 'చింతపల్లి రామన్న' గారు. ఎందుకంటే మెజారిటీ ఈ పాడ్‌కాస్ట్ మొత్తం డైలాగుల గురించే ఉంటది. ఆర్ట్ డైరెక్షన్ బై నా ఆల్ టైమ్ ఫేవరెట్ 'ఏఎస్ ప్రకాష్' గారు. ఈ సినిమాకి లిరిక్స్ సాహిత్యం రాసినటువంటి 'రామజోగయ్య శాస్త్రి' గారు ఈ సినిమాకి సింగిల్ కార్డ్ చేశారు. సో, 6 పాటలన్నీ ఆయనే రాశారు. ఫైట్స్ బై విజయ్ గారు, ఎడిటింగ్ బై ఎంఆర్ వర్మ గారు అండ్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లేని డైరెక్షన్ చేసినటువంటి వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ డైరెక్టర్ శ్రీను వైట్ల గారు. ఆయన అప్పట్లో ఆ స్ట్రీక్ నడిచేది. సో, దాంట్లో ఒక సినిమా ఇది. ఈ సినిమాకి సమర్పించు 'డి. సురేష్ బాబు'. ఆఫ్‌కోర్స్ ఈ సినిమాలకి నిర్మాత రామచంత, గోపిచంద్ చంత, అనిల్ సుంకర వాళ్ళందరూ 14 రీల్స్‌లో ఉన్నప్పుడు. నాకు తెలిసినంత వరకు ఇది యాక్చువల్లీ వాళ్ళ ఫస్ట్ సినిమా. సో, అయితే ఈ సినిమా సంక్రాంతికొచ్చింది. 14 జాన్యువరి 2010 విడుదలైంది. అండ్ నాకు గుర్తుంటున్నంత వరకు ఈ సినిమా సంక్రాంతికొచ్చింది అప్పట్లో. అండ్ 'అదుర్స్‌తో' క్లాష్ అయింది. ఈ సినిమా యావరేజ్ అయింది. 'అదుర్స్' హిట్ అయింది నాకు తెలిసినంత వరకు. సో, థట్ ఈస్ అబౌట్ థట్. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లు చెప్పాలంటే సినిమా ఎట్లా కుదిరిందంటే ఇట్స్ వెరీ సింపుల్. 2009లో వెంకటేష్ ఎన్ని సినిమాలు చేశారంటే నేను ఇప్పుడే చెప్పేస్తా. నేను కొంచెం ప్లాన్‌గా ఉంటే బావుంటదని నేననుకుంటున్నా. కానీ ఇప్పుడే చెప్పేస్తా మీకు. 2009 అంటే సో, 2009లో ఓన్లీ 'ఈనాడు' సినిమా వచ్చింది. ఆ సినిమా ఆఫ్‌కోర్స్ ఆడలేదు. బట్ నాకు తెలిసినంత వరకు 'చింతకాయల రవి' టైంలో శ్రీను వైట్ల వచ్చి కథ నరేట్ చేస్తూ ఉంటారు. సో, 2009 మొత్తం వాళ్ళు ఈ సినిమా షూటింగ్ చేసుంటారు. అండ్ ఆఫ్‌కోర్స్ వాళ్ళు సంక్రాంతికి ప్లాన్ చేసి అప్పుడు సినిమా వచ్చింది. అండ్ దెన్ దాని తర్వాత ఇంకో 2 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లు చెప్పాలంటే ఈ సినిమాకి బడ్జెట్ 20,00,00,000 ఎవరికైనా ఎవరికైనా గుర్తు చేయాలంటే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అండ్ ఇంకో 2 ఫ్యాక్ట్‌లేంటంటే ద ఫిల్మ్ వాస్ ఎలా చెప్పాలి మీకు ఇది యాక్చువల్లీ ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ టు బి షాట్ ఇన్ ఐస్‌లాండ్. సో, యాక్చువల్లీ నమో వెంకటేష్ సెట్ ప్రెసిడెంట్ అనమాట. దాని తర్వాత ఆ సినిమా ఎదురా 'షారుఖ్ ఖాన్‌ది' కదా 'దిల్వాలే' అది అతి దరిద్రమైన సినిమా. అక్కడ అక్కడికెళ్ళి వాళ్ళు ఐస్‌లాండ్‌లో షూటింగ్ చేశారు. సో, అది దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. సో, ఈ సినిమాలో 'సౌందర్య' అండ్ దెన్ 'నాన్ స్టాప్ కలలు కంటున్న' ఆ 2 పాటలు వాళ్ళు ఐస్‌లాండ్‌లో తీశారు. సో, ఇందాక చెప్పిన ఫస్ట్ తెలుగు మూవీ అండ్ ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ టు బి షాట్ ఇన్
ఇండియన్ ఫిల్మ్ టు బి షాట్ ఇన్ ఐస్‌లాండ్ అనమాట. అండ్ దెన్ యూరోపియన్ సెగ్మెంట్ ఉంటది కదా! ఫస్ట్ హాఫ్‌లో మొత్తం అది యాక్చువల్లీ ఆస్ట్రియాలో తీశారు. సో, వియన్నా అండ్ కొంచెం ఇంకేమో సరౌండింగ్ ఏరియాస్ ఉంటాయి. సో, అది వాళ్ళు అక్కడ తీశారు. అండ్ దెన్ నీకల్ ఆ పాటేంది నీ కళ్ళతో కదా! ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్. Oh, ఆహ్, yes, you're right. సారీ నీ కళ్ళల్లో కళ్ళతో కాదు. ఆ పాట బ్యాంకాక్ బీచెస్‌లో షూటింగ్ చేశారు. ఇది నాకెందుకు తెలుసంటే నేను ఈ సినిమా ఆడియో లాంచ్ నేను జూసాను. జాన్ 5, 2010 వాళ్ళు ఆడియో లాంచ్ చేశారు. సో, సినిమాకి జస్ట్ 10 రోజుల ముందు వాళ్ళు ఆడియో లాంచ్ చేశారు. అసలు జనాలకి ఎక్కిందో, ఎక్కలేదో నాకు తెలీదు గానీ, బట్ యాహ్! దోస్ ఆర్ నాకు తెలిసినంత వరకు ఆల్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. సో, యాహ్! ప్రణవ్ ఇప్పుడు నువ్వు చెప్పొచ్చు ఈ సినిమా గురించి నీ అనుబంధం. అండ్ యాక్చువల్లీ ఆయన ఈ సినిమా థియేటర్‌లో చూసారు. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ గురించి ఆయన చెప్తారు. ఓకే. ఫస్ట్‌లీ థాంక్ యూ తేజ మళ్ళీ ఈ పాడ్‌కాస్ట్ పిలిచినందుకు చాలా థాంక్స్. అండ్ మీ ఆడియన్స్ మెంబర్స్‌కి బేసిక్‌గా యాస్ దే సే 'నమో వెంకటేష్' సినిమాలో రెడీగా ఉండండిరా. జస్ట్ సో, జస్ట్ కిడింగ్. సో, బేసిక్‌గా నాకు యాక్చువల్లీ ఫస్ట్ టైమ్ ఈ సినిమా చూసేటప్పుడు ఫన్నీ థింగ్ ఏంటంటే, సో, హాస్టల్‌లో ఉండేటప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్‌లో ఉన్నాను. అండ్ దెన్ ఫన్నీ థింగ్ ఏంటంటే, నేను చూసిన థియేటర్ యాక్చువల్లీ జస్ట్ 2 మంత్స్‌లోనే మూసేస్తున్నారు. అండ్ దెన్ నేను నా ఫ్యామిలీ వి వెంట్ అండ్ వాచ్డ్ యాక్చువల్లీ. అండ్ దెన్ నాకస్సలు లైక్ ఐడియా తెలీదు ఈ సినిమా వస్తుందని. లైక్ అస్సలు ఐడియా లేదు. అండ్ దెన్ వెన్ ఐ వెంట్ అండ్ వాచ్డ్ ఐ వాస్ లిటరల్లీ లైక్ లాఫింగ్, డైయింగ్ లాఫింగ్ లైక్ ఇట్స్ చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ అప్పట్లో ఆ టైంకి జస్ట్ లైక్ I wouldn't say I was నేను like just a మామూలు like మూవీ ఫ్యానే. బట్ అప్పటి నుంచి like నాకు అర్థమైంది like మంచి కామెడీ అంటే ఇలానే ఉంటుంది. అండ్ ఆబ్వియస్‌గా like there's other like నువ్వు నాకు నచ్చావు అలాంటి సినిమాస్ ఉన్నాయి. బట్ ఆ టైంకి ఐ థింక్ దిస్ వాస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ ఆ టైంకి. సో యాహ్! అండ్ దెన్ జనరల్‌గా ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఐ వుడ్ వాచ్ 'నమో వెంకటేశ' కామెడీ సీన్స్ చూసుకుంటూ అండ్ దెన్ మూడ్ ఈజీగా చేంజ్ చేసేస్తుంది. సో యాహ్! దట్స్ జస్ట్ నా ప్రత్యేకమైన అనుబంధం ఈ సినిమాకి బేసిక్‌గా. యాహ్! సో, అంటే టు టేక్ యూ బ్యాక్ అంటే ఎంతవరకు గుర్తుందో నాకు తెలీదు గానీ, థియేటర్‌లో చూసే నీ ఎక్స్‌పీరియన్స్ ఇంకొంచెం లైక్ ఏంటిది మన తొడచూపులాగా ఇంకొంచెం ఇన్ డెప్త్‌గా ఏమైనా చెప్పొచ్చా? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లు ఆర్ ఐ గెస్ ఎక్స్‌పీరియన్స్ మొత్తం? డెప్త్‌కి లైక్ ఏం పెద్దగా లైక్ ఇట్ వాస్ జస్ట్ ఒక మామూలు లైక్ జనరల్‌గా మీరెప్పుడైనా ఫ్యామిలీతో వెళ్లి సినిమా చూస్తే ఎలా ఉంటుందో లైక్ జస్ట్ సిట్ బ్యాక్ యూ కెన్ రిలాక్స్. ఒక మంచి లైక్ పాప్‌కార్న్ ఎంటర్‌టైన్ ఎలా ఉంటుందో బేసిక్‌గా ఈ సినిమా అలానే ఉంటుంది. నాకు గుర్తినంత వరకు లైక్ ఇట్ వాస్ ఆల్‌మోస్ట్ యాస్ ఇఫ్ లైక్ అప్పట్లో నాకు like పెద్దగా like తెలీదు లైక్ నేను సినిమా తెలుగు సినిమా like అప్పుడప్పుడు చూస్తుండేవాడిని. బట్ ఆ టైంకి జనరల్‌గా లైక్ నాకర్థమైంది లైక్ కామెడీ అంటే ఇలానే ఉంటుంది. And then జనరల్‌గా లైక్ the whole audience was laughing as well too. So it's like, oh, okay, కామెడీ ఇలానే చేస్తుంటే ఆడియన్స్ ఇలా నవ్వుతారని. సో బేసిక్‌గా అదే బేసిక్‌గా ద ఇన్ డెప్త్ అనాలిసిస్ లైక్ థియేటర్‌కైతే బట్ ఇట్ వాస్ జస్ట్ ఒక నార్మల్ లైక్ గోయింగ్ టు ద థియేటర్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం. ఐ వుడెంట్ సే పెద్దగా ఇన్ డెప్త్ లైక్ ఏముండదు. బట్ యాహ్! దట్స్ ప్రిటీ మచ్ ఆ ఎక్స్‌పీరియన్స్ బేసిక్‌గా. యాహ్! దట్స్ వెరీ నైస్. ఇంకోటి చెప్పాలంటే ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఫన్నీ. ఇప్పుడు నువ్వు అది చెప్తున్నావు. బికాజ్ ఆ సంక్రాంతికి నేను 'నమ వెంకటేశ' చూడలేదు. 'అదుర్స్' సినిమాకి పోయినాం. ఎప్పుడు పోయినాం అంటే అప్పట్లో స్కూల్‌కి చాలా అంటే అప్పట్లో సంక్రాంతి టైమింగ్ స్కూల్ హాలిడేస్ క్లచ్‌గుండేది. బికాజ్ అదే టైంలో 'మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్' డే పడతది కదా! మండే. ఆ! సో, ఆ డే వాడుకొని మనకేంటంటే సినిమా చూడడం అంతే. ఎందుకంటే సంక్రాంతి వరుస పెట్టి ఓ 3, 4 సినిమాలొస్తాయి గదా! సో, ఏదో ఒకటి చూడడమే. సో, 'అదురు' సినిమాకి పోయినాం. నాకు గుర్తున్నంత వరకు థియేటర్‌లో 5 మందున్నారు. నేను, మా డ్యాడీ దాని తర్వాత ఇంకెవరో ఉన్నారు. కానీ ఆ సినిమా చూసే కొద్దీ నాకప్పుడే తెలుసు ఆ సినిమా ఒక క్లాసిక్ అని. బికాజ్ ఆ సినిమాలో ఎన్టీఆర్ 'చారీ' క్యారెక్టర్ ఉంటది గదా! అంటే నాకు సినిమా గురించి ఏం తెలీదు. మా డ్యాడీ అడిగారు, "అరే! 'అదురు' సినిమాకి వెళ్దామా వద్దా?" అంటే సినిమాలో ఎవరున్నారంటే ఎన్టీఆర్ ఉన్నారు, వివి వినాయక్, బ్రహ్మానందం అంటే ఏమి లిటరల్లీ జీరో ఎక్స్‌పెక్టేషన్ లేకుండా నేను సినిమాకెళ్ళాను. స్టార్టింగ్‌లో చూస్తే ఈ బ్రాహ్మణ్ క్యారెక్టర్ ఉంటుంది 'చారి' సినిమా నేనెంత పగలబడి నవ్వానంటే, దాని తర్వాత సెకండ్ హాఫ్‌లో అదొస్తది గదా! ఆడు వాడి ఇంటికొచ్చి వాడిని హైర్ జేసి "అరేయ్! నువ్వు వీడిలాగా ఉండాలంటే" వాడొస్తాడు. ఆడు జెప్తాడు
తె ఎవడురా నువ్వు అంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నేను క్షేమంగా ఉన్నారు నాన్నగారు. మీరు క్షేమంగా ఉన్నారంటే, అరె! వీడు మళ్ళీ వీడు మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేసినాడురా అని చెప్తాడు కదా! దాని తర్వాత మహేష్ మాంజ్రేకర్ చెప్తాడు. వరల్డ్ వరల్డ్ కప్ ఫైనల్ కూడా చూసినప్పుడు నాకింత టెన్షన్ రాలేదురా. మొత్తం చనిపోతూ ఉంటది కదా! సో, బట్ యాహ్! 'అదర్స్' వాస్ థాట్. అండ్ ఈ సినిమా నేను ఎట్లా డిస్కవర్ చేశానంటే నిజం చెప్తున్నానని నాకు తెలీదు. కానీ అంటే మేము లైక్ బోత్ ఐ థింక్ వి స్టార్టెడ్ అరౌండ్ ది సేమ్ టైమ్. అదేంటంటే తెలుగు సినిమాలు ఎక్కువ చూడడం ఆ టైంలో. సో, ఐ థింక్ నిజంగా నేనెక్కడ చూసానో తెలీదు గానీ యూట్యూబ్‌లో చూసాను. నాకప్పుడే తేడా కొట్టింది. అదేంటంటే అసలు ఈ సినిమా ఏంటి? అంటే నాట్ లైక్ థట్. వాట్ ఐ మీన్ బై థట్ ఈస్ ఏదో తేడా కొడుతుంది సీన అని ఆలోచిస్తే అంటే అప్పట్లో నాకు తెలీదు. బట్ సినిమా చూసాను. నాకు నచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ వెంకటేష్ ఉంటారు, బ్రహ్మానందం ఉంటారు, శ్రీను వైట్ల సినిమా. బట్ ఏదో లైక్ తేడా కొట్టింది. సో, ఫస్ట్ టైమ్ చూసినప్పుడు యాహ్! ఎంటర్‌టైనింగ్ ఉంది. బట్ ఏదో మిస్ అవుతుందే అని నాకనిపించింది. బట్ ఈ సినిమా గురించి నీ ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉండేది? నాకైతే లైక్ ఆబ్వియస్‌గా లైక్ నేను చిన్నప్పుడు లైక్ ఐ వుడెంట్ సే లైక్ అప్పుడప్పుడు తెలుగు సినిమాలు చూసేవాడిని లైక్ వన్స్ ఇన్ ఎ వైల్. బట్ ఆ టైమ్‌లో చూస్తున్నప్పుడు లైక్ నాకు కూడా లైక్ ఇప్పుడు ఇఫ్ ఐ లుకింగ్ బ్యాక్ నాకు కూడా కొంచెం షాక్ అయింది. లైక్ ఆ కామెడీ లైక్ నాకంత పట్టిందని. బికాజ్ ఆ టైంకి లైక్ ఏదో లైక్ ఓకే. ఓహ్! జస్ట్ చూస్తున్నామని లైక్ ఆ సేమ్ టైమ్ ఐ థింక్ నాకు గుర్తుంది లైక్ మా డ్యాడీ లేటర్ అదర్స్ డీవీడీ కూడా తెచ్చారు. లైక్ జనరల్‌గా చిన్నప్పుడు ఎవరు లైక్ టీవీ లైక్ స్టోర్స్ నుంచి తెచ్చేవాళ్ళు డీవీడీస్ అండ్ క్యాసెట్స్ కదా! సో, అప్పటి నుంచి లైక్ ఆ 2 సినిమాలు లైక్ కొంచెం నాకు అర్థమైంది. లైక్ కామెడీ టైమింగ్ వాళ్ళ డైలాగ్స్ ఏమంటున్నారో, ఏం సరిగ్గా చెప్తున్నారో అని. సో, నాకు కూడా కొంచెం షాక్ అయింది. లైక్ ఓహ్! ఓకే. సో, ఇలా కూడా కామెడీ కూడా చేయొచ్చు అని. అండ్ దెన్ ఇప్పటి వరకు లైక్ చూసుకుంటే ఇట్స్ జస్ట్ లైక్ ఇలాంటి సినిమాలు ఎందుకు రావట్లేదు అని. బికాజ్ అప్పుడు ఇలాంటి చాలా తక్కువ సినిమాలు లైక్ గుర్తుండిపోయే సినిమాలు వస్తున్నాయి కదా! మన అట్‌లీస్ట్ కామెడీ సినిమాలు అయితే చాలా సార్లు ఎండ్ అప్ బీయింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా ఆర్ ఎండ్స్ అప్ బీయింగ్ ఏదో లైక్ సాటిస్ఫాక్టరీ బట్ ఇట్స్ నాట్ లైక్ సాటిస్ఫాక్షన్‌గా ఏమి ఉండట్లేదు కదా! సో, లుకింగ్ బ్యాక్ ఇట్స్ జస్ట్ లైక్ నాకు కూడా షాక్ అయింది. ఆ చిన్నప్పటి టైంకి నాకు పడి పడి నవ్వా. బట్ ఇప్పటి వరకు ఎందుకు ఇలాంటి సినిమాలు మళ్ళీ రావట్లేదని. సో, ఐ గెస్ థట్స్ జస్ట్ మై లైక్ థాట్ ప్రాసెస్ బ్యాక్ దెన్ అట్ లీస్ట్. యాహ్! అంటే దాని కారణాలు రకరకాలుగున్నాయి. అయన్ని జెప్పుకుంటే ఈ పాడ్‌కాస్ట్ 3 గంటలవుతది. బట్ యాహ్! డెఫినైట్‌లీ బికాజ్ మొన్న నేను సినిమా లైక్ కొంత గొప్పో రీవాచ్ అంటే ఐ నో దిస్ మూవీ లైక్ ద బ్యాక్ ఆఫ్ మై హ్యాండ్. ఇప్పటివరకు 50 సార్లు చూసుంటా. నాకు చాలా ఇష్టం ఈ మూవీ. బట్ అదేంటంటే లిటరల్లీ నీకేమనిపిస్తదంటే ఈ సినిమా నువ్వెప్పుడు జూస్తే నువ్వు ఈ సినిమా నీకు తెగ నచ్చుతది. బికాజ్ వాళ్ళు తీసే సినిమా ఎంత దరిద్రంగున్నాయంటే ఇటువంటి సినిమా ఒక్కడు గూడా రావట్లేదు. So of course you're like, "Oh, this movie is so good compared to whatever, BS we are watching today" అని. సో, అది యాహ్! అది 100% నిజం. నేను అగ్రీ చేస్తా. సో, రెండోదేంటంటే ఈ సినిమాకి నాకు అనుబంధం ఎట్లా పెరిగిందంటే, నిజం చెప్పాలంటే నాకు తెలీదు. బట్ లైక్ ఓవర్ టైమ్ సింపుల్‌గా చెప్పాలంటే 'సీను వైట్ల' సినిమాల్లో ఇప్పుడు ఎలా చెప్పాలి నీకు? డిప్రెషన్ థెరపీ కాదు. బట్ స్ట్రెస్ థెరపీ ఉంటది గదా! స్ట్రెస్ థెరపీ అంటే 'సీను వైట్ల' కామెడీ సీన్స్. సో, అప్పట్లో 'వెంకీ' గానివ్వండి, 'దూకుడు' లేదు 'దూకుడు' గాదు. 'వెంకీ' అండ్ దెన్ 'దుబాయ్ సీను' అండ్ దెన్ ఇంకేమైనా మిస్ అవుతున్నానా 'కింగు', 'రెడీ' ఇటువంటి సినిమాలుండేవి గదా! దాని తర్వాత స్లోగా ఓకే. ఈ సినిమా ఒకసారి చూసాను నాకు నచ్చింది. దాని తర్వాత కామెడీ సీన్స్ చూడడం ఎక్కువ అలవాటయ్యే కొద్దీ అప్పుడు నువ్వు చెప్పినట్లాగా ఆ కామెడీ పంచెసు దాని తర్వాత కామెడీ సీన్సు అవన్నీ అబ్జర్వ్ చేసుకునే కొద్దీ అప్పుడు ఐయామ్ లైక్ యాహ్! నాకీ సినిమా ఇష్టం. ఫన్నీదేంటో చెప్పనా? ఈ సినిమా 3 కాపీలున్నాయి నెట్‌లో. ఒకటి 'ఐ డ్రీమ్' మీరు 'ఐ డ్రీమ్' కాపీ చూడండి. బికాజ్ నేనెప్పుడో చెప్పేస్తా. నాకు 'ప్రణవ్' మా ఫేవరెట్ సీను తెలుగు ఫిల్మ్ నగర్ 4K దాంట్లో వాళ్ళకి ఐ థింక్ వాళ్ళ కాపీరైట్ ఏదో స్ట్రైక్ ఉంది. మీరు తెలుగు ఫిల్మ్ నగర్ హెచ్‌డీ వర్షన్ చూస్తే ఆ బిట్ ఉంటది కదా! ఫస్ట్ వెంకటేష్, త్రిషని చూసినప్పుడు ఏమైంది ఈ వేళ వెంకటేష్ అంటుంది. అదో అదోటి వెనకాల ఆళ్ళది ఆషిక్ బనాయ్ మొదలవుతది కదా! సో, ఆ మొత్తం టైంలో తెలుగు ఫిల్మ్ నగర్ వాళ్ళు చేంజ్ చేశారు. సో, నేనేం చెప్తున్నా అంటే 3 కాపీలుంటాయి.
కానీ ఆ 3 కాపీలో దెన్ ఇంకోటుంటుంది. 'నవ వెంకటేష్' కామెడీ సీన్స్. ఈ 4 వాటిలో కంటే ఏది ఎక్కువ తెలుసా? ఎక్కువ వ్యూస్ ఉండేది. ఆ కామెడీ సీన్స్ దానికే ఒక 13,000,000 వ్యూస్ ఉంటాయి. మిగతా ఆ 3 ఫుల్ కాపీ వ్యూస్ అని పట్టుకొస్తే అన్నీ కలిపితే దానికంటే తక్కువుంటాయి. సో, నువ్వు నువ్వు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఐ థింక్ ఆ కామెడీ సీన్స్ అది ఈజీగా ఒక గంట ఉంటది. లైక్ ఒక 57 మినిట్స్ ఉంటది. సో, యాహ్! దాంతో పాటు బట్ అట్ ద సేమ్ టైమ్ మనం ఇప్పుడు నేను ఎన్ని సార్లు చెప్పానో బట్ ఇప్పటి వరకు ఇంకొకడు దొరకడు నాకు. నో నాట్ నాట్ లైక్ దట్. ఏం చెప్తున్నా అంటే నాకు, ప్రణవ్‌కి వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ యాక్టర్స్ ఈస్ వెంకటేష్ గారు. సో, వెంకటేష్ గారికి ఉన్న ఒక ఉన్న వద్ద ఉన్నటువంటి వన్ ఆఫ్ ద లెజెండరీ కామిక్ టైమింగ్ 'కలిసుందాంరా' గానివ్వండి, 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరి' అండ్ దెన్ ఈవెన్ నేను మూవీస్ లైక్ ఆ మీమ్ ఇప్పుడు మీమ్స్‌లో బాగా ఫేమస్ అయ్యేది కదా! 'బ్రహ్మానందం' అండ్ 'వెంకటేష్' కామెడీ 'తులసి' సినిమాలో వాళ్ళేదో కలకత్తాలో ఉంటారు కదా! బ్రహ్మానందం ఏదో లైక్ రెడ్ స్కార్ఫ్ ఉంది గుర్తుందా ఇది? Yeah. అది అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ 'తులసి' సినిమాలో అది మన 'ఝాన్సీ' గారు బ్రేకౌట్ మూవీ. అమ్మా! కామెడీ అయితే నేను మర్చిపోలేను. ఆమొస్తది ఇంట్లోకి వెంకీ ఆమెని ట్రోల్ చేస్తూనే ఉంటాడు. ఆ తెలంగాణ యాస యేసుకొని. సో, దాని తర్వాత మంచిగా వాడుకునే కామిక్ టైమింగ్ ఉన్న ఒక సినిమా మళ్ళీ ఇదే. బట్ ఇంకోటి చెప్తాను. లిటిల్ బిట్ డిసప్పాయింటింగ్ ఏంటంటే ఈ సినిమా నువ్వు చూస్తే యాక్చువల్లీ ఇది ఇది తర్వాత మాట్లాడుకుందాం. బట్ డిసప్పాయింటింగ్ ఏందంటే, వెంకటేష్, శ్రీను వైట్ల కలుస్తున్నారంటే నువ్వు ఫైర్ వర్క్స్ ఎక్స్‌పెక్ట్ జేస్తావు. ఫైర్ వర్క్స్ అంటే మన 'కింగ్' సినిమాలో డైలాగ్ రెఫర్ చేయాలంటే, మేమెక్కడో తీసుకెళ్ళాలనుకుంటాం. కానీ అక్కడికి రారు. ఇక్కడే ఉంటారు. ఈ సినిమా డిస్క్రైబ్ చేయడం అంటే ఇది ఐ వుడ్ గో విత్ దట్. సో, ఓవర్ టు యూ. Yeah, నేను కూడా completely agree చేస్తా. ఎందుకంటే it's like you have two like easy like box office pull combination కదా! 'శ్రీను వైట్ల' గారు అప్పట్లో and then 'వెంకటేష్' obviously ఫ్యామిలీ ఆడియన్స్‌తో ఎంత ప్రత్యేకంగా మనందరికీ తెలిసిందే కదా! So you would expect like obviously ఇది like almost Victory Venkatesh Garki, like almost like one of the top 5 movies like box office wise, but ఎందుకో just average గా ఆడింది. నాకు ఇంతవరకు like నాకు అర్థం కాలేదు. But yeah, it's just like నాకైతే it's just like even like ఒక బ్యాక్ స్టోరీ ఏంటంటే even like మూవీ థియేటర్ అయిన తర్వాత like నేను కూడా like చాలా సార్లు like ఫ్యామిలీతో కూర్చొని just అలా సేమ్ ఎలా నవ్వానో ఫస్ట్ టైం థియేటర్‌లో అండ్ దెన్ ఆ సేమ్ టైం ఫ్యామిలీతో చూసి నవ్వి పడుతున్నా. Even to this day too. So it's just like how can like ఒక comedy like obviously ఒక Steven Wright back in that time was easily like top 3 director you could say ఆ టైంకి. And then ఆ తర్వాత నుంచి వెంకటేష్ గారు obviously like he would always bring families to the movies, right? So it's just ఎందుకు just average గా ఆడింది. Obviously I don't know ఈ కాంబినేషన్ మళ్ళీ వర్కౌట్ అవుతుందో నాకు కూడా తెలీదు. But it's just like one of those biggest what ifs, in I guess తెలుగు సినిమా హిస్టరీలో like biggest what ifs you could even say. నాకు దె నాకు తెలిసినంత వరకు నేను చెప్తా. అంటే ఇంకోటి ఏంటంటే ఈ టైంలో ట్విట్టర్ స్పేసుల్లో ఎక్కువ యాక్టివ్ అవుతున్నా. సో, యాక్టివ్ అయ్యేసరికి నీకు యాక్చువల్లీ ఇప్పుడు ఫన్నీదేంటంటే నువ్వు నేను ఇక్కడ పుట్టి పెరిగాం కదా! సో, మేము ఆల్రెడీ లైక్ హార్డ్‌కోర్ టీఎఫ్ఐ ఫ్యాన్స్. బట్ మనకి గ్రౌండ్ రియాలిటీ అనేది నిజంగా మాకు తెలీదు. బికాజ్ ఇక్కడ నేను ఎప్పుడో చెప్పేస్తున్నా. యూఎస్ఏ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో నాకు తెలుసు ఇది చెప్పి లైక్ నన్నెవడో క్యాన్సెల్ చేసాడు కానీ యూఎస్ఏ ఆడియన్స్ అనేది వాళ్ళని అర్థం చేసుకోవడం ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ డిఫికల్ట్. వాళ్ళకి ఏం సినిమా నచ్చుతదో, వాళ్ళకి ఏం సినిమా నచ్చదనేది అర్థం చేసుకోవడం అంటే వాళ్ళ టేస్ట్‌లు వేరేలాగా ఉంటాయి. వాళ్ళేదో లైక్ ఒక హై అండ్ మైటీ సింపుల్‌గా చెప్పాలంటే మన 'బాహుబలి' సినిమాలో సింహాసనం ఉంటది కదా! ఆ సింహాసనం మీద కూర్చొని ఉంటారు. అండ్ ఓకే. ఈ సినిమా బ్యాడు, ఆ సినిమా బ్యాడు, ఇది, అది అని చెప్పుకోవడానికి సింపుల్‌గా అట్లా ఉంటారు. నాకట్లా అనిపిస్తది. అంటే ఇది ఒక ఎదవ కంపారిజన్. బట్ నేను చెప్పేది మీకు అర్థమవుతది కదా! బేసిక్‌లీ వాళ్ళొక చెట్టెక్కి కూర్చొని, ఓకే. ఇది బావుంది. ఇది బాలేదురా! ఈ చెట్టుకి ఇంత హైటు. ఈ చెట్టుకి హైట్ రాకపోతే సినిమా వేస్ట్ అని అర్థం అని వాళ్ళొక స్టైల్‌లో ఉంటారనమాట. కానీ ఇండియాకొచ్చేసరికి జనాలు వ్యూయింగ్ టేస్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, వాళ్ళతో మాట్లాడే కొద్దీ నాకు తెలిసినంత వరకు దేర్ ఈస్ ఓన్లీ వన్ రీజన్ ఈ సినిమాకి యావరేజ్‌గా ఆడడం అండ్ ఇట్స్ వెరీ సింపుల్. 'నవ వెంకటేశకి' వేరే సినిమాలకి తేడా ఏంటో తెలుసా? జనరల్‌గా సినిమాల్లో హీరో బక్రాని జేస్తారు. హీరో కమెడియన్స్‌ని బక్రా జేస్తారు. ఈ సినిమా ఉల్టా. అనేది శ్రీను వైట్లే చెప్పాడు ఇంటర్వ్యూలో. 'నవ వెంకటేష్' యాక్చువల్లీ ఒక ఎక్స్‌పెరిమెంటల్ ఫిల్మ్. మేము కొత్తగా ట్రై చేసాం.
సో, ఇప్పుడు 'వెంకటేష్ కర్రీలో' అన్ని క్యారెక్టర్లు చూస్తే లిటరల్లీ ఏ పాత్ర అయినా సరే దాంట్లో మెయిన్ ప్లస్ ఏందంటే వెంకటేష్ క్యారెక్టరైజేషన్. ఆయన స్క్రీన్ మీద వస్తే మీరు ఆ క్యారెక్టర్ ఆయనకి నచ్చుతారు. బట్ ఈ సినిమాకొచ్చేసరికి ఆయన క్యారెక్టరైజేషన్ అంత ఉన్నప్పటికీ 'పారస్ ప్రసాద్' లాంటి ఒక క్రూరమైన ఒక మనిషి వాడిని ప్రతిసారి అడ్వాంటేజ్‌గా తీసుకున్నప్పుడు యాస్ ఎన్ ఆడియన్స్‌గా వి హేట్ 'పారస్ ప్రసాద్' అనమాట. అంటే ఈ సినిమాలో కమెడియన్‌నే హీరోని బకరా చేస్తారు. సో, ఐ థింక్ ఆడియన్స్‌కి కూడా ఒక షాకు. అరే! సినిమా అయితే సినిమా అంటే ఇలా ఉండాలి. సో, అది ఐ థింక్ మన 'వెంకీ' గొప్పతనం అటువంటి రోల్ యాక్సెప్ట్ చేయడం. అండ్ ఇట్ ఆల్సో ఫీల్స్ అంటే ఇట్ వాస్ సపోజ్డ్ టు ఫీల్ ఫ్రెష్. బట్ ఐ థింక్ ఆడియన్స్‌కి ఎక్కడో తేడా కొడుతుందిరా సీన అని వాళ్ళు కూడా చెప్పుంటారు. సో, వాళ్ళకి కూడా అదే ఒక ఏంటిది ఒక వియర్డ్ ఫీలింగ్ ఉందనేది నా అభిప్రాయం. సో, యాహ్! Yeah, నాకు కూడా I think obviously I agree with you on this point. ఎందుకంటే it's like సినిమా చూస్తుంటే like మీ అందరికీ like ఒకటేంటంటే ఇట్స్ ఆల్వేస్ బ్రహ్మానందం గారు ఆల్వేస్ ఏదో స్కెచ్ ప్లాన్ వేసేసి వెంకటేష్ పైన ఏదో ప్లాన్ వేసేసి ఆయన్ని మాయం చేసేస్తారు. అండ్ దెన్ లాస్ట్‌కి వెంకటేష్ గారు వచ్చి తిట్టేస్తారు లాస్ట్‌కి. అండ్ దెన్ ఆబ్వియస్‌గా తెలంగాణ శకుంతల గారు లాస్ట్‌కి లైక్ "నువ్వు ఉండు నాయన నేను వీడికిస్తా." అండ్ దెన్ వీడి సంగతి నేను బ్రహ్మానందం చూసుకుంటా. And so యాహ్! yeah, it was just ends up being like కొంచెం like obviously like you said, right? మన పెద్ద హీరో సినిమా చూసుకుంటే it's always వాళ్ళని కామెడీని థ్రో చేస్తారు. But దీంట్లో first time you thought that బ్రహ్మానందం guy ఒక had the upper hand. It's like, you know, Star Wars episode 3 Obi-Wan Kenobi చెప్తారు. It's over Anakin, I have the high ground అని but వెంకటేష్ గారు చెప్పి అప్పర్ ఇది ఎప్పుడు చెప్తది వాళ్ళు అంటే వాడు ఏంటిది వాడు కాలు కోసిన తర్వాత ఏంటిది 'యానకిన్' కిందుంటాడు. వాడు లిటరల్లీ లైక్ కొంచెం ఎలివేషన్‌లో ఉంటాడు గదా! వాడు చెప్తాడు అరేయ్! నువ్వు లిటరల్‌గా ఎందుకు ఆ సినిమా ఆ సినిమాను ఆ సినిమా మనం ఖచ్చితంగా రివ్యూ చేయాలిరా. అమ్మా! ఆ సినిమాయే ఒక మీము. ఆ సినిమాలో అప్పట్లో ఏందది 'రేజ్' అసలు. నేను థియేటర్‌లో చూసావా అది ఎపిసోడ్ 3? Actually, they actually just DVD చూసా actually. I didn't watch theater actually. అవునా? ఐ థింక్ అప్పట్లో రికార్డులు One of the బద్దలు biggest like కొట్టుకుంటూ చేసిన ఒక ఆ సినిమా. టైంకి 2005 or 4? ఐ థింక్ 5 అనుకుంటా. సినిమా ఓకే. వచ్చింది. మేము థియేటర్‌లో చూసాం. అమ్మో! అది మామూలు రచ్చ కాదు ఆ సినిమా. థియేటర్ హౌస్ ఫుల్లు. అది ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్. బట్ ఏజ్‌తో కొద్దీ అండ్ ఇంటర్నెట్‌తో కొద్దీ అండ్ మీమ్స్‌తో ఆ సినిమాలో ప్రతి డైలాగ్ ఒక డైమండ్ అసలు. ఐ హావ్ ది అయ్యింది. అప్పర్ హ్యాండ్ అని చెప్తాడు. అరె! నువ్వంత లిటరల్‌గా చెప్పాల్సిన అవసరమే లేదురా. దాని తర్వాత చెప్తాడు యూ ఆర్ ద చోసెన్ వన్ యానకిన్. యూ ఆర్ సపోజ్డ్ టు డిస్ట్రాయ్ ది సిటీ నాట్ జాయిన్ దెమ్. ఈడు లిటరల్ బాడీ మాడిపోతుంటే ఐ హేట్ యూ అని వాడు అంటది. అమ్మో! దాని తర్వాత వాడి భార్య వచ్చి వాడు షిప్‌లో మళ్ళీ ఇంటికొస్తాడు గదా! షిప్‌లో నుండి ఇంటికొచ్చినప్పుడు "అరే! ఏంట్రా ఎలా ఉన్నావంటే, నా గురించి నువ్వేం ఆలోచించకు. ఐ హర్డ్ యూ కిల్ ది యంగ్‌లింగ్స్. నో నాట్ ది యంగ్‌లింగ్స్" అంటారు గదా! లేదు నేనెవరిని చంపలేదని చెప్తాడు. యంగ్‌లింగ్స్ అనే పాత్ర అని పగలబడి నవ్వుకుంటా. బట్ యాహ్! వీఆర్ గెట్టింగ్ ఆఫ్ ఈ టాపిక్ అది కాదు. సో, నెక్స్ట్ ఏంటంటే మ్యూజిక్ అండ్ టెక్నికల్ యాస్పెక్ట్స్ నేనొకటే చెప్తా. ఇట్స్ బెటర్ దెన్ ఎన్ని సార్లు 3 సార్లు కలిసి పనిచేశారు గదా! లైన్‌లో. గుర్తుతున్నంత వరకు. 'వెంకీ' సినిమా డీఎస్‌పీ. ఓకే. 'అందరివాడు' డీఎస్‌పీ. 'అందరివాడు' తర్వాత ఏం సినిమా వచ్చింది? 'దుబాయ్ సీన్' గదా! 'దుబాయ్ సీన్' Yeah. మణి శర్మ. 'దుబాయ్ సీన్' తర్వాత వచ్చిన సినిమా 'ఢీ'. 'ఢీ' చేసింది 'చక్రి'. 'ఢీ' తర్వాత వచ్చిన సినిమా 'రెడీ' అది డీఎస్‌పీ. 'కింగ్' డీఎస్‌పీ. అండ్ దెన్ 'నమ వెంకటేష్' డీఎస్‌పీ కదా! ఓకే. నాకన్ని పాటలు ఇష్టం ఈ సినిమాలో. ఆబ్వియస్‌లీ ది బెస్ట్ సాంగ్ 'సౌందర్య'. ఐ థింక్ వాళ్ళు ఇంటెన్షనల్‌గానే చేశారు. లైక్ యాస్ ఎ ట్రిబ్యూట్ టు సౌందర్య గారు. హుహు. అండ్ ఇందాకడ చెప్పినట్టు అన్ని పాటలు రాసింది రామజోగయ్య శాస్త్రి గారు. యాహ్! నాకు అన్ని పాటలు ఇష్టం ఎక్సెప్ట్ 'టట్టొట్టడోయ్' అది చాలా ఎంత ఇరిటేటింగ్ సాంగ్ అంటే అంత ఇరిటేటింగ్ సాంగ్. సెకండ్ ఫేవరెట్ చెప్పాలంటే అంటే ఐయామ్ ఆబ్వియస్‌లీ బయాస్డ్ బట్ 'డింగ్ డాంగ్' పాట ఉంటది కదా! శంకర్ మహాదేవన్‌ది. నేను ఇంకోటి గమనించాను. వెంకటేష్‌కి యాక్చువల్లీ నువ్వు ఏ సింగర్ పెట్టినా సరే ఇట్ సూట్స్ హిమ్ యాక్చువల్లీ. సో, Right. అది నేను మొన్న ఇప్పుడు కొన్ని యాక్టర్స్ ఉంటారు.
మహేష్ బాబు, షారుఖ్ ఖాన్, వెంకటేష్, చిరంజీవి నువ్వు వాళ్ళకి ఏ వాయిస్ పెట్టినా సరే ఆహ్, సింగర్సు సింగర్ వాయిస్ సూట్ అవుతదనమాట. సో, దోస్ ఆర్ మై ఫేవరెట్ సాంగ్స్. 'నీ కళ్ళలో' కూడా చాలా బావుంటది. 'నాన్ స్టాప్' గూడా బావుంటది డ్యూ టు కార్తిక్. ఆహ్, బట్ యాహ్! అన్ని అండ్ దెన్ ఆఫ్ కోర్స్ 'నమో వెంకటేష్' టైటిల్స్ యాక్చువల్లీ 'నమో వెంకటేష్' టైటిల్ సాంగ్ వాస్ ఇది ఐ హావ్ టు టెల్ ఇట్ నౌ. ఆహ్, ఆ పాటలో మనో గొంతు విని ఐ థింక్ దట్ వాస్ లైక్ బికాజ్ చిన్నప్పుడు ఆయన పాటలు వినేవాడిని. అప్పుడు చిన్నప్పుడులో నా ఫేవరెట్ సాంగ్ 'లేడీ లేడీ కన్నే లేడీ' ఐ థింక్ అది నరసింహనాయుడు, సమరసింహారెడ్డి ఏమో నాకు తెలీదు గానీ, అది ఫస్ట్ మనో గారు విన్న పాట నాకు. దాని తర్వాత ఈ పాట వినేసరికి నేను లైక్ అరే! ఇది ఎస్‌పీబీ వాయిస్ కాదు. అందులో సెర్చ్ కొడితే మనో అని వచ్చింది. మనో అని వస్తే అప్పుడు నాకు తెలిసింది రజనీకాంత్‌కి డబ్బింగ్ చెప్పింది ఈయన అని. బట్ యాహ్! దట్ వాస్ వెన్ ఐ డిస్కవర్డ్ ఇట్. బట్ యాహ్! ఈ సినిమాలో అన్ని పాటలు బావుంటాయి. ఎక్సెప్ట్ అట్టట్టడో ఇన్ని ఇప్పుడు నువ్వు చెప్పు. ఒక ఫన్నీ పాయింట్ ఏంటంటే, ఆ 'టొట్టడోయ్' సాంగ్ ఉంటుంది కదా! యాహ్! ఒకటి యాక్చువల్లీ ఇప్పుడే నోటీస్ చేశా. 'ఢీ' సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఐ థింక్ విష్ణు మంచు బ్రహ్మానందం చూపిస్తున్న ఐ థింక్ 'యాంజెలినా జోలీ' పిక్స్ చూపిస్తున్నారు కదా! ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే ఐ థింక్ ఆ సాంగ్ బిగినింగ్ ఓహ్! 'యాంజెలినా' నా మేబీ సీనియర్ వైట్ గారు యాంజెలినా జోలీ ఫ్యాన్ అనుకుంటాం. బికాజ్ చాలా సినిమా ఐ థింక్ మేబీ ఆ టైంలో తెలుగు సినిమాలో ఏదో జెనిఫర్ లోపెజ్ ఆర్ యాంజెలినా జోలీ రిఫరెన్స్ చేసింది. అట్లీస్ట్ నేను నోటీస్ చేసింది. అట్లీస్ట్ ఇప్పుడే జస్ట్ నోటీస్ చేసింది యాక్చువల్లీ. బట్ yeah, like most of the songs are pretty much like all the songs. Soundarya, like you, not favorite song as well too. And then obviously, like if you look at DSP songs, ఇప్పుడు చూసుకుంటే ఆ టైంలో చూసుకుంటే obviously ఈ album will always win out compared to like recent albums. But yeah, that's my favorite song. And then at least that recent got noticed chasing the other basic up point. లేదు. 'శ్రీను వైట్ల' ఎంత పెద్ద ఫ్యాన్ అంటే 'అమర్ అక్బర్ ఆంథోనీ' సినిమాల్లో 'లాంగ్ ఐలాండ్‌లో' జెనిఫర్ లోపెజ్ పాతింట్లో ఉండేది. ఆయన ఎలాగో అక్కడ షూటింగ్ పర్మిషన్ తీసుకొని ఇంట్లో ఆయన షూటింగ్ చేశారు. కానీ ఆ సినిమాకి అస్సలు ఫరక్ పడలేదు. ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకులేరా బాబు! ఆ సినిమాకు అదసలు సినిమా నారా నాకు డౌట్. ఆ సినిమాలో నాకు తెలిసి ఇది చెప్పకూడదు గానీ నాకు తెలిసినాయన ఒకడు ఎన్‌వైపీడీలో పనిజేస్తారు. నాకు తెలిసి నేను ఈ సినిమా ఆయనకి జూపిస్తే నాకు తెలిసి ఆయన లైక్ ఆయన చచ్చిపోతారు. డౌటే లేదు. అరె! ఇంత దరిద్రంగా ఎన్‌వైపీడీగా చూపిస్తార్రా! అంటే నాకు డౌటొచ్చింది అప్పుడు. లిటరల్లీ దాని దరిద్రం ఏంటంటే 'అభిమన్యు సింగ్' ఉన్నాడు గదా! సినిమాలో. 'అభిమన్యు సింగ్' ఎన్‌వైపీడీ చీఫ్ అనమాట. అరె! ఈడొక పోలీసోడా? ఇదొక ఎన్‌వైపీడీయా? ఇప్పుడు ఇండియన్ సినిమా స్పెషాలిటీ ఏంటో తెలుసా? మన పోలీస్ డిపార్ట్‌మెంట్స్ హౌలగాల్ని చూపించడం. తెలుగులో 'అమర్ అక్బర్ ఆంథోనీ' ఎన్‌వైపీడీగా హౌలగాల్ని చూపిస్తే, ఆ సినిమా ఎదురు 'ధూమ్ 3' గదా! 'ధూమ్ 3'లో షికాగో పోలీస్ డిపార్ట్‌మెంట్ లిటరల్లీ వాడు 100 అడుగులు లేకపోతే 1000 అడుగులు 2000 అడుగుల్లో హైట్ ఉన్న ఒక కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న ఒక బిల్డింగు ఒక చిన్న జిప్ లైన్ ఏసి దాని మీద మోటార్ సైకిల్ ఎళ్తూనే ఉంటది. వీడైతే బాయ్ బాయ్, టాటా, బాయ్ బాయ్ ఏదో లైక్ చిన్న పిల్లలకి బాయ్ బాయ్ చెప్తూ కింద పోలీసోళ్ళందరూ చూసి వావ్! వాట్ ఏ వింత అని అందరూ పైకి చూస్తూనే ఉంటారు. అరె! మీకు తుపాకీలు లేవార్రా? మీరేనా నా పోలీసోళ్ళు అని నాకు డౌటొచ్చింది. బట్ యాహ్! అది వేరే విషయం. ఇంకేమైనా టెక్నికల్ యాస్పెక్ట్స్‌కి రావాలంటే, ఈ సినిమా సినిమాటోగ్రఫీ అరే! ఇదెక్కడో చూసినట్టుందే అని గుర్తుంటే, నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ లైక్ 4 కన్సెక్యూటివ్ మూవీస్ చేసుంటారు. 'దూకుడు' సినిమాకి ఆయన చేశారు. బట్ ఆయన కొంచెం డ్రాప్ ఔట్ అయ్యారు. ఒక్క నిమిషం ఇప్పుడే చెప్తా. ప్రసాద్ మొరెల్లా హి ఈస్ ఎ వెరీ గుడ్ కెమెరామన్. ఐ లైక్ హిమ్. బికాజ్ ఎందుకంటే ఏ ఏ అంటే ఏం చెప్తాం ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఆయనే చేసేవారు. సో, 'వెంకీ' చేశారు, 'ఢీ' చేశారు, 'రెడీ' చేశారు, 'కింగ్' చేశారు, 'నమో వెంకటేషే' చేశారు. అండ్ దెన్ హి డిడ్ సమ్ పార్ట్స్ ఆఫ్ 'దూకుడు' యాక్చువల్లీ. అప్పుడు ఏం జరిగిందంటే ఆయనకి, శ్రీను వైట్లకి కొంచెం క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. అండ్ దెన్ అదే టైంలో ఏం జరిగిందంటే శ్రీను వైట్ల అతడు జూసారు. 'అతడులో' ఆఫ్‌కోర్స్ కెమెరామాన్ ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్ 'కేవి గుహన్' గారు. గుహన్‌ని తీసుకొని అప్పుడు గుహన్ మిగతా సినిమా కంప్లీట్ చేశారనమాట. సో, 'దూకుడు' నువ్వు చూస్తే 2 కెమెరామాన్స్ ఆర్ క్రెడిటెడ్. ఒకటి ప్రసాద్ మొరెల్లా గారు, ఇంకోటి గుహన్. బట్ నాకు తెలిసినంత వరకు టైటిల్ సాంగ్ ఉంటది కదా! 'దూకుడులో' 'నీ దూకుడు' అని. ఐయామ్ 100% ష్యూర్ అది గుహన్ చేసింది. సో
బట్ ఆయన ఎంతో లైక్ 'ప్రసాద్ మురారి' ఎంతవరకు చేశారో నాకు తెలీదు గానీ, ఈ సినిమాకొచ్చేసరికి ఫ్రేమింగ్ గానివ్వండి, లైటింగ్ గానివ్వండి, అంటే ఇది విలేజ్ మూవీ గదా! యూరోపియన్ పోర్షన్స్ ఏదైతే ఉందో పాటలంతా కలిపి సహా ఇట్స్ వెరీ, వెరీ బ్యూటిఫుల్ టు సీ. ఎస్పెషల్లీ 'సౌందర్య' సాంగ్ అండ్ 'నాన్ స్టాప్' సాంగ్. బికాజ్ ఆ 2 ఐస్‌లలో చేశారు కాబట్టి. బట్ యాహ్! అండ్ ఫ్రేమింగ్ అండ్ అదంతా చాలా బావుంటది. ఒక సీన్ ఉంటది. దాని తర్వాత చెప్తాను. వెంకటేష్ అందరూ అందరూ ఒక రూమ్‌లో కూర్చొని కథ చెప్తాడు గదా! నీకు అందరూ కనిపిస్తారు ఆ ఫ్రేమ్‌లో. సో, యాహ్! బట్ యాహ్! సినిమాటోగ్రఫీ గురించి ఏమైనా చెప్పాలనుందా? Oh yeah, I mean, pretty much. I think you summed it up because I think the way they show like European trains and I think they showed it really. I think our time ago it was like Namo Venkatesa, Dance. I think both of those movies, like Europe, ni I think Europe countries ni baga చూపించారు, especially like I think ఏ country నీకు తెలుసా by any chance? Like, 'డాన్ సీనునా'? in Namo Venkatesa where like 'నమో వెంకటేషస్' వాళ్ళు ఆస్ట్రియాకెళ్లారు. వియన్నా Austria, అండ్ right? So they showed that really well, and then especially also not Nathindi like the second half of Intikilte, like they showed that house really well, like almost, and then I think Brahmanatanga dialogue could have checked like there's a Arundhati Palace. So I think our time Arundhati could have watched this, so it's just like a good like the way they showed it as like okay, this palace is gonna like be in many చాలా తెలుగు సినిమాలో ఉంటుందని. So I think that's why they showed that really well. I guess that's just my like thought process, basic cinematography. యాహ్! డెఫినెట్‌లీ. ఒక్క నిమిషం దీనికోసం ఎతుకుతున్నాను ఎక్కడైనా ఉంటే. ఓకే. యాహ్! ఇక్కడుంది. యాహ్! సో, ఇప్పుడు 'హౌస్ రైడ్' గురించి అన్నావు గదా! ఆర్ట్ డైరెక్షన్ బై ఏఎస్ ప్ర అంటే ఏం ఏం జె ఏం జెప్తాను ఆర్ట్ డైరెక్షన్ గురించి. అది ఫీస్ట్. అసలు సినిమా మొత్తం విజువల్ ఫీస్ట్. ఎస్పెషల్లీ ఆ హౌస్ సెట్టు. సో, ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా మీకు. ఆర్ ఐ థింక్ నేను ప్రణామ్‌కి చెప్పానో లేదో నాకు తెలీదు గానీ, కానీ ఎప్పుడో చెప్తా. ఈ సినిమాలో హౌస్ సెట్ ఉంది గదా! నాకు తెలీదు. బికాజ్ 2 హౌస్ సెట్‌లు ఒకే దాంట్లో వాళ్ళు కట్టారనమాట. నేను మొన్న మా డ్యాడీతో సినిమా చూసుంటే ఆయనేం చెప్పారో తెలుసా? ఇది 'అతడు' హౌస్ సెట్ లాగుందే అని మీరు గమనిస్తే, ఇట్ మైట్ బి. బట్ అట్ ద సేమ్ టైమ్ 'రామనాయుడు స్టూడియో' ఆ హౌస్ సెట్ ఎక్కడ ఉందంటంటే, ఐయామ్ 100% ష్యూర్ 'రామనాయుడు స్టూడియోస్‌లో' ఉంటది. సో, దాని తర్వాత ఇంకో పక్కన ఒక 'మండువా' హౌస్ సెట్ ఉంటది. ఫన్నీ విషయం ఏంటో తెలుసా? దే ఆర్ లిటరల్లీ అక్రాస్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో, నువ్వు ముందు జూస్తే ఈ హౌస్ సెట్ ఉంటది. ఎనకాల నువ్వు జూస్తే ఆ మండువా హౌస్ సెట్ ఉంటది. మండువా హౌస్ సెట్ అంటే సింపుల్‌గా చెప్తా. డి 'డింగ్ డాంగ్' పాటలో వెంకటేష్ డాన్స్ జేస్తుంటే, చెంబులు కూడా డాన్స్ జేస్తూ ఉంటాయి గదా! ఆ పాటలో. ఆ చెంబులు, ఆ బకెట్లన్నీ ఎనకాల ఒక చిన్న హౌస్ ఉంటది గదా! అది ఆ మండువా హౌస్ సెట్. సో, నాకు తెలిసినంత వరకు అది ఆహ్ యాహ్! అది 'రామనాయుడు స్టూడియోస్‌లో' ఉంటది. బట్ నిజంగా ఆర్ట్ డైరెక్టర్స్ గొప్పతనం ఏంటంటే, నిజంగా వాళ్ళొక పల్లెటూరులో ఉన్నారని చూపించడానికి వాళ్ళు అట్లా ప్రయత్నిస్తారు. అండ్ ఇంకోటి మేము దీని గురించి ఎప్పుడు చెప్పలేదు. కానీ నేను చెప్తాను. నువ్వొక విలేజ్ మూవీ తీస్తున్నావనుకో, నువ్వసలు అడగకు. ఆటోమేటిక్‌లీ రాయలసీమ. నువ్వసలు అడక్కు. ఎవడైనా చెప్తే ఇప్పుడు మన ఆ సినిమా 'ప్రణవ్' ఈ సినిమా చూసావు గదా! ఆహ్, రా 'రాజావారి రాణి గారు' కొంచెం చూసా, జస్ట్ యాక్చువల్లీ ఎప్పుడు ఫినిష్ చేయలేదు ఆ సినిమా యాక్చువల్లీ. యాహ్! సో, 'రాజావారు' గారు అది వాడు స్పెసిఫిక్‌గా చెప్తాడు. ఓకే. ఈ కథ పలానా రాజమండ్రిలో జరుగుతుంది. బట్ ఇది సింపుల్‌గా చెప్పాలంటే మన 'లిఖిత్ భయ్య' చేసినటువంటి ఒక పాడ్‌కాస్ట్ దాంట్లో చెప్పారు. అదేంటంటే వాళ్ళ ప్రతి తెలుగు సినిమా ఒక రకంగా ఉంటది. అదేంటంటే హీరో, హీరోయిన్ కలుస్తారు. కాలేజ్‌లో వాళ్ళేదో లైక్ వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతారు. దాని తర్వాత ఇంటర్వ్యూకొచ్చేసరికి వాళ్ళ ప్రేమలో అందరూ ఒప్పుకుంటారు. కానీ ఇక్కడ హీరోయిన్ ఒక ఎలివేషన్ ఇస్తది. మా నాన్నెవరో తెలుసా? అంటే ఆయన ఇప్పుడు ఈ నాన్న ఎక్కడుంటాడు? వాడు రాజమండ్రిలో ఉంటాడా? యాహ్! గోదావరిలో ఉంటాడా? గుంటూరులో ఉంటాడా? రాయలసీమలో ఉంటాడా? లిటరల్లీ ఒకడు తలకాయ నరికితే ఆడు నెత్తురు తాగకపోతే అంత క్రూరమైన ఒక రాక్షసుడు వాడు రాయలసీమలోనే ఉంటాడని చెప్పి. సో, ఇట్స్ ఆటోమేటిక్‌లీ రాయలసీమ. కానీ ఈ సినిమాల్లో వాళ్ళు ఐ థింక్ వాళ్ళు చెప్తారు కర్నూల్. ఫన్నీదేంటో తెలుసా? 'శ్రీను వైట్ల' సినిమాలో ఏ విలేజ్ మూవీ తీసుకున్నా సరే ఆటోమేటిక్‌లీ కర్నూల్. ఎవరికైనా గుర్తుందో లేదు గానీ 'రెడీ' సినిమాలో జెనీలియా వాళ్ళ ఇల్లుంటది గదా! జెనీలియా వాళ్ళ ఇల్లు ఆహ్
ఇదెలా చెప్పాలి మీకు? జెనీలి వాళ్ళ ఇల్లు ఈజ్ ఇన్ కర్నూల్. సో, అది గూడా అది గూడా రాయలసీమ. సో, బట్ యాహ్! ఆటోమేటిక్‌లీ రాయలసీమ. బట్ ఆ హౌస్ సెట్ ఏదైతే ఉందో ఈజ్ యాహ్! ఇందాకడ చెప్పినట్టు ఇట్స్ యాస్ గుడ్ యాస్ 'అరుంధతి ప్యాలెస్.' సో, యాహ్! ఆర్ట్ డైరెక్షన్ ఈజ్ మాస్టర్ పీస్ నాకైతే. నువ్వేమైనా చెప్పాలంటే నువ్వు చెప్పొచ్చు. Yeah, I think నాకు నచ్చిన క్వాలిటీ ఏంటి ఆ హౌస్‌కి లైక్ ముందుగా ఒక 2 ఐ థింక్ బుల్స్ ఉంటాయి. ఐ థింక్ యాహ్! that adds that really grand feeling to the obviously like it's not like Arundhati like a grand cinema ఏం కాదు. But it's like a very simple movie. దాని కోసమే just ఒక 2 బుల్స్ పెట్టుకొని it made it seem like even grander too just in that house itself. Just like a simple movie. I think that's what stood out to me at least నాకైతే. దాని తర్వాత సెకండ్ హాఫ్‌లో వాళ్ళు ఇంటికొస్తారు గదా! వాడు తలుపు తెరుస్తారు. బ్రహ్మానందం నవ్వుతాడు. ఓహో! మీరా అని జెప్పి కారు లోపలికొస్తది. లోపలికొచ్చిన తర్వాత ఎవడో జమ్మల మడుగు జనార్దన్ అని జెప్తాడు. ఇది మన ఆడెవడో 'గబ్బర్ సింగ్‌లో' ఒకడు లాంగ్ హెయిర్ యేసుకొని ఒకడుంటాడు గదా! వాడైతే తుపాకీ క్లీన్ చేస్తూ ఉంటాడు. పక్కనేమో బాంబులు చెప్తున్నారు. పక్కనేమో సారా చెప్తున్నారు. ఇదంతా ఒక ఇంటి ఫ్రంట్ యార్డ్ ఉంటది. కానీ ఎనకాల ఉండే ఒక చెట్లుంటాయి గదా! అదంతా మొత్తం. సో, వాళ్ళు సూపర్‌గా చేశారు. అంటే 'ఏఎస్ ప్రకాష్' లిటరల్లీ నేను అండ్ ఇంకోటి ఆయన నా ఫేవరెట్ ఎందుకంటే, ఒక సంవత్సరంలో మనకి కొన్ని లైక్ మస్ట్ వాచ్ ఆటోమేటిక్ రిపీట్ వాల్యూ సినిమాలుంటాయి గదా! మెజారిటీ ఆ సినిమాలు జేసేవి 'ఏఎస్ ప్రకా' ఆఖరికి చెప్తానండి. ఈ సినిమా గురించి తర్వాత మాట్లాడదాం. దాని గురించి ఒక స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తాం. నేను, ప్రణవ్ ఖచ్చితంగా చేస్తాం. బికాజ్ అది మన అనదర్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీస్. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.' ఆ సినిమా క్లైమాక్స్‌లో వాళ్ళు భద్రాచలంకెళ్తారు గదా! ఆయన ఎంత పని చేశారంటే 'రామోజీ ఫిల్మ్ సిటీలో' ఒక పూర్తి భద్రాచలం సెట్ ఏసారు ఆ సినిమా క్లైమాక్స్‌కి. బట్ నిజంగా వాళ్ళక్కడున్నారని నీకు ఆ ఫీలింగ్ కలుగొస్తది. ఇంకోటి ఆ సినిమా గురించి ఆ హౌస్ సెట్ ఉంటది గదా! వెంకటేష్ అండ్ మహేష్ బాబు ఇల్లు. అది కూడా 'రామోజీ ఫిల్మ్ సిటీలో' ఉంటది. సో, ఆ మొత్తం దాంట్లో యాహ్! సో, ఆర్ట్ డైరెక్టర్స్ వర్క్ ఓవర్ టైమ్ అండ్ మేము వి లైక్ ఎ లాట్ ఆఫ్ ద ఎనకాల ఉండే ఒక టెక్నీషియన్స్ వాళ్ళందరూ. సో, యాహ్! విల్ గో విత్ థాట్. అండ్ దెన్ దీనికి ర్యాప్ చేయాలంటే ఫైట్‌లు ఐడ్ సే మై ఫేవరెట్ ఫైట్ వాస్ క్లైమాక్స్ ఫైట్. అప్పుడు నీకు నిజంగా ఒక ఆ ఫీలింగ్ వస్తది. అరే! వెంకీ వచ్చాడురా, కొట్టాడురా అండ్ ముఖ్యంగా ఆ ఫైట్‌లో ఉండే ఒక ఎమోషన్ ఉంటది. ఎయిర్‌పోర్ట్ ఫైట్ కూడా బావుంటది. అండ్ దెన్ ఎడిటింగ్ సంగతానికొస్తే నా దృష్టిలో అయితే సినిమాలో ఎడిటింగ్ పర్ఫెక్ట్. ది ఓన్లీ వియర్డ్ పార్ట్స్ ఆర్ సాంగ్ ప్లేస్‌మెంట్. అంటే నీకు తెలిసిపోతది. ఓకే. ఇప్పుడు పాటొస్తుందా లేదా? వస్తుందా లేదా? అంటే నీకు తెలిసిపోతది. అరే ఇప్పుడు తెలుగు సినిమా ఎట్లుంటదంటే తెలుగు సినిమా 2:30 గంటలుంటే ప్రతి అరగంటకి నీకు ఒక పాటుండాలి. సో, ఈ సినిమా గూడా అంతే. ప్రతి అరగంటకి ఒక పాటుంటది. బట్ యాహ్! ద ఎడిటింగ్ నాకైతే పర్ఫెక్ట్. ఇప్పుడు ఆ ఫైట్స్ అండ్ ఎడిటింగ్ గురించి నీ అభిప్రాయం ఏంటి? Oh, I would say like obviously I mean it's not like obviously like even like normal audience choose content they probably won't like care either like fights and editing going to they won't like I guess they won't notice as much but I guess but yeah like you were saying it almost like మన యూజువల్‌గా లైక్ 2000-2010 నడిచిన సినిమాకి ఐ థింక్ ప్రత్యేకంగా లైక్ యూ కెన్ టెల్ చాలా ఈజీగా ఓహ్! ఇక్కడ సాంగ్ రిలీజ్ చేశారు. ఇక్కడ సాంగ్ ఉంటుంది. ఈవెన్ లైక్ మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ చేసేటప్పుడు లైక్ నేను ఎప్పుడు గెస్ చేసేవాడిని. ఈ సాంగ్ ఎప్పుడొస్తుందని, ఈ సాంగ్ ఎప్పుడొస్తుంది. ఈవెన్ లైక్ ది ఆర్డర్ దే యూజ్డ్ టు రిపీట్ పెట్టేవారు కదా! దాంట్లో యూ కుడ్ ఈజిలీ టెల్ ఓహ్! ఇది ఎప్పుడొస్తుందని. I think editing I think it was pretty crisp first half అయితే because it was just like straight like I think zooming by like introducing like Pratik character key, like you Andhra Nunchi, Europe key, and then obviously back to Andhra is there too. So I didn't see any like big Europe at the like that guy and Nake on pitch with. Obviously maybe if I rewatch it, maybe I'll notice more. But Nake yeah, pretty much it was like a general song placement general editing basic other basic at least art time key. యాహ్! డెఫినైట్‌లీ. అండ్ ఈ సినిమాకి ఎడిటర్ ఎంఆర్ వర్మ. ఎంఆర్ వర్మ ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చేశారు. ఒకప్పుడు ఆయన ఏ సినిమాలో ఇంట్రొడ్యూస్ అయ్యారంటే నాకు సరిగ్గా గుర్తులేదు గానీ, ఐ థింక్ మేబీ 'దుబాయ్ సీన్' అనుకుంటా. కానీ ఐ థింక్ ఫ్రమ్ 'దుబాయ్ సీన్' టు 'అమర్ అక్బర్ ఆంథనీ' అన్ని సినిమాలు ఎడిట్ చేసింది ఎంఆర్ వర్మ. సో, అప్పుడు స్టార్ట్ అయింది చాలా హి వాస్ వెరీ యంగ్. మేబీ లైక్ 19 ఆర్ 20.
అండ్ దెన్ ఇప్పుడు ఆఫ్‌కోర్స్ ఆయన వయసేంటో మేబీ లైక్ ఒక 35 ఉంటది. బట్ యాహ్! వన్ ఆఫ్ ద క్లాసిక్ యాక్టర్స్ నాకైతే. బికాజ్ 'శ్రీను వైట్ల' గారి సినిమాలంటే మనకందరికి ఇష్టం. అన్ని ఆల్మోస్ట్ ఒక 8 సినిమాలు చేశారు గదా! సో యాహ్! ఓకే. సో ఇప్పుడు మీరు దేనికోసం వచ్చారు? ఇప్పుడు ప్రణవ్ నువ్వు ఆ డైలాగ్ జెప్తే మేము కూడా సిద్ధంగుంటాం. 'జీవ' చెప్పిన డైలాగ్ ఒకసారి జెప్పు. రెడీగా ఉండండిగా. రెడీ. సో, ఇప్పుడు మొత్తానికి ఈ ఎపిసోడ్ మీట్‌కొచ్చేసాం. సో, ఈ సినిమాలో మాకేం నచ్చింది మేము జెప్తాం. ఆఫ్‌కోర్స్ ఫేవరెట్ సీన్స్ నీకు సీన్‌లో డైలాగులుంటాయి. సో, సింపుల్‌గా ఈ సినిమా కథ జెప్పాలంటే అంటే అందరికి తెలుసు కానీ జెప్తా. ఐఎండీబీ ఎంత గొప్పగా చెప్తారంటే లైన్‌లో ఈ సినిమా డిస్క్రిప్షన్ ఏంటో తెలుసా? ఏ మిమిక్ ఆర్టిస్ట్ డాష్ వెంట్రిలోక్విస్ట్ ఈస్ ఫూల్డ్ ఇంటూ బిలీవింగ్ దట్ వుమన్ లవ్స్ హిమ్ అంట. ఇది సినిమా డిస్క్రిప్షన్. వావ్! దానికంటే మంచిగా ఇంక డిస్క్రైబ్ చేయలేడు గానీ, సో, సినిమా స్టార్ట్ అవుతది. ఇంకొక ఫ్యాక్ట్ చెప్దాం అనుకున్నా. మన 'శ్రీను వైట్ల' గారికి 'పూజ' అనే పేరు చాలా ఇష్టం. బికాజ్ 'రెడీ' సినిమాలో ఆమె పేరు పూజ. అండ్ దెన్ ఈ సినిమాలో గూడా హీరోయిన్ పేరు పూజ. అండ్ ఆల్మోస్ట్ నువ్వు చూస్తే ఆల్మోస్ట్ ద సేమ్ మూవీ. తేడా ఏంటంటే ఆ సినిమాలో రామ్ ఉంటాడు. ఈ సినిమాలో వెంకటేష్ ఉంటాడు. బట్ సేమ్ వాళ్ళిద్దరూ కర్నూల్‌లో ఉంటారు. ఒక ప్రాబ్లమ్ ఎదుర్కొంటారు. ఆ ప్రాబ్లమ్ నుండి వాళ్ళని తప్పించడానికి ఒక బకరాగాడు గావాలి. ఒక హీరోగాడు గావాలి. సో, ఈ సినిమాలో అది వెంకటేష్ అండ్ బ్రహ్మానందం ఆఫ్‌కోర్స్. సో, సినిమా స్టార్ట్ అవుతది. అమ్మాయి పారిపోతది. ముఖేష్ రిషి త్రిష రూమ్‌లో పెట్టుకున్నప్పుడు ఒక డైలాగ్ చెప్తాడు. "ఈడి నుండి తప్పించుకోలేవు. నా కొడుకుతోనే పెళ్లి జరగాల జరుగుతుంది. ఈయన దేవుడు కూడా ఆపలేడని" చెప్పి లిటరల్లీ స్క్రీన్ బ్లాక్ అయ్యి తెలుగులో ఏదో రాసుంటది. ఐ థింక్ లైక్ ప్రెజెంట్ అయ్యి హైదరాబాద్‌కొచ్చేసరికి ఇప్పుడు మన వెంకీ ఇంట్రో ఉంటది. ఆయన తలకాయ పైన ఏదో ఒకటుంటది. ఏదో మన 'శ్రీను వైట్ల' టైటిల్ కార్డ్ పడతది. ఆయన పారిపోతూ ఉంటాడు. మా గ్రూప్ ఆఫ్ ఆర్టిస్ట్ అనమాట. మన 'రవితేజ' గారి తమ్ముడుంటారు. రెస్ట్ ఇన్ పీస్ సార్. అండ్ దెన్ ఈయన సాక్షాత్తు ఎంకన్న స్వామి గదా! సో, ఆయన ఏం జెప్తే అది మంచి జరుగుతది. ఒక ముసలోడిని కొడతాడు. వాడి నడుము నొప్పి వాడికి క్యూర్ అయిపోతది. అండ్ దెన్ ఒకడు బిల్డింగ్ నుంచి దూకిపోయి ఎవడో సూసైడ్ కామెంట్ చేస్తుంటే వీడు ఆ బండి వీడు తగలకుండగా ఆ ట్రక్ నుండి వాడు ఆపేస్తాడు. వాడు మోపెడ్. అక్కడ ఆపేస్తే ఆ ట్రక్‌లో ఉండే ఒక స్టాక్ ఆఫ్ హే ఉంటది. దూకి చచ్చిపోదాం అనుకుంటాడు. కానీ ఎవడు బ్రతుకుతాడు. ఆఖరికి వాడు మళ్ళీ ఇంటికొస్తాడు. ఇంటికొచ్చిన తర్వాత మల్లేష్ ఉంటాడు. మల్లేష్ ఇది మన కోట శ్రీనివాసరావు అడుగుతాడు. "ఏం సోడా మా ఏరియాకొచ్చినావేంటి" అంటే, మన సోడా సాంబయ్య ఇది మన జీవ. వాడు ఎమ్మెల్యే కోసం పోటీ చేసినాడు. సో, ఆడు చెప్తాడు, "అరే! ఆడు ఏం చేశాడు నీకు ఎరకనా" అన్నా అని చెప్పి. సో, ఈడు సోడా సాంబయ్య అని ఒకడుంటాడు. అండ్ దెన్ వెంకటేష్‌ని వాడికి లైక్ ఇదొక ర్యాలీ అనమాట. సో, ర్యాలీ ఏంటంటే ఏం చెప్పాలి గొప్పలు చెప్పుకోవాలి గదా! సో, వాడు పక్కన అసిస్టెంట్ ఉంటాడు. అసిస్టెంట్ వాడికి పేపర్ ఇచ్చేసాడు. దాని తర్వాత వెంకటేష్ వచ్చి ఎనకాల చిట్టిబాబు చెప్తాడు. అండ్ దెన్ వాడు జీవ ఏం చెప్తాడంటే వాడు అసిస్టెంట్ అందరికి, "రేయ్! వాడు మా పేరెత్తినప్పుడు అప్పుడు మీరు చప్పట్లు కొట్టాలి. గది చూసి కిందున్న మనోళ్ళు ఫాలో అయిపోతారని" చెప్తాడు. దాని తర్వాత వెంకటేష్ చెప్తూ ఉంటాడు. సో, నువ్వు చెప్పొచ్చు. వెంకటేష్ చెప్తూ ఉంటాడు ఫస్ట్ టైమ్. చెప్పు. అందరికీ నమస్కారం. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేస్తున్న అలవాటు. ఎందుకంటే వర్షం రాకూడదు. సరిగ్గా ఏం పని రాకూడదు. రెడీగా రెడీగా ఉండండిరా. దాని తర్వాత ఇంకా చెప్తూ ఉంటాడు. ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడు రెడీగా ఉండండిరా. ఇంకోడు వాగ్దానం ఉంటాడు. రెడీగా ఉండండిరా 4 సార్లు చెప్తాడు. అదే వాడు ఏం చెప్తాడంటే వీడేం చేసాడో తెలుసా? వీడు టికెట్‌లో బ్లాక్‌లు అమ్ముకునేవాడు. వీడు జనాలని దోచేం చేసినాడని చెప్పి, వీడేందిరా నిజాలని ఈడు చెప్తున్నాడని చెప్పి జనాలు రాళ్ళిచ్చడం మొదలుపెడతారు. వెంకటేష్‌కి తెలీదు. వీడేంటి అంటే గొప్పలు చెప్తుంటే రాళ్ళిస్తాడని తీరా చూస్తే ఎనకాల ఆడికి పోస్టర్ కనిపిస్తది. వాల్ పేపర్ కనిపిస్తాడు. సోడా సాంబయ్య అని. అదే టైంలో ఈడు ఇంటికొస్తాడు. అండ్ దెన్ యాహ్! సో, రెడీగుండండిరా అని చెప్పి అప్పటికేదో రాదు. అండ్ దెన్ జీవా ఏం చెప్తాడంటే, "అరేయ్! వాడు నాకు తీసుకురా" అని చెప్పి దాని తర్వాత తెలంగాణ శకుంతల వస్తది. మా యంకన్ననే తోలుకుపోతావురా అని చెప్తాడు. "అరేయ్! తోలుకుపోతావురా" అని పిచ్చి కొడతాడు. దాని తర్వాత వాడు బయటకొస్తాడు కదా! బయటకొచ్చిన తర్వాత చెప్తాడు, "పెద్దమ్మ నువ్వు కొంచెం నీ నీ బీపీ తగ్గించుకోవాలంటే" "ఆ! అలాగే యంకన్న." దాని తర్వాత నెక్స్ట్ సీన్ కట్ చేస్తే
వెంకటేష్ కోసం సంబంధాలు చూస్తాడు. చంద్రమోహన్ వాళ్ళ బాబాయ్ అనమాట. చంద్రమోహన్ ఏం చెప్తారంటే, వీడికి 20 సంవత్సరాల వయసొచ్చినప్పటి నుండి సంబంధాలు చూస్తున్నాం. మొదట్లో వర్షాకాలంలాగా విపరీతంగా వచ్చేవి. తర్వాత ఎండాకాలంలో వర్షంలాగా అప్పుడప్పుడు వచ్చేవి. ఇప్పుడు కరువొచ్చినట్టు అసలు రావడమే మానేశాయి. అర్థమైందా వెంకటేష్ ఏం చెప్తాడో తెలుసా బాబాయ్? జీవితం తోట లాంటిది. అందులో మనం తోటకూర నాటి వాళ్ళం. తోటకూరతో పప్పు చేయొచ్చు, వేపుడు చేసుకోవచ్చు. అదే గాని రసం, సాంబార్ చేసుకోలేము గదా! అని చెప్తాడు. ఏం అర్థం పర్థం లేకుండగా దాని తెలంగాణ శకుంతల లుక్ ఇస్తది. సో, దాని తర్వాత జ్యోతిషిని పిలుస్తారు. ఇది ఎంత ఫన్నీ నాకు తెలిసినంత వరకు ఇది లైక్ ఒక ఐ థింక్ ఒక క్యామియో అనమాట. ఆ సినిమా ఏది 'రెడీ' సినిమాలో ఎంఎస్ నారాయణ ఆల్‌మోస్ట్ సేమ్ రోల్ ఉంటది కదా! పంతుల్లాగా. సో, ఆయన మళ్ళీ పిలుస్తారు. అన్నట్టు వినిపిస్తుంది కదా నీకు? ఆ! వినిపిస్తుంది. ఓకే. సో, ఎప్పుడు ఆడడుగుతాడు. సింపుల్‌గా ఒకటే చూసాడు. కోట అడుగుతాడు. "ఏమిరా పంతులు గంట సేపటి నుండి అదే చూసినావంటే" చూడట్లేదు మల్లేష్ చదువుతున్నాను. దాని తర్వాత "ఎప్పుడు పుట్టావంటే" వాడు ఇది ఫన్నీయెస్ట్ ఇది. ఈ సినిమాలో వెంకటేష్ ఏజ్ ఏంటో తెలుసా? సినిమా తీసేటప్పుడు ఆయన వయసు 50. కానీ ఈ సినిమాలో ఆయన వయసు 25 అనమాట. ఎప్పుడు పుట్టావంటే డిసెంబర్ 30 ఏ సంవత్సరం? ప్రతి సంవత్సరం. ఇక్కడ డిసెంబర్ 13, 1985 అని రాసుందంటే దాని తర్వాత అడుగుతాడు. నిజం చెప్పు ఎప్పుడు పుట్టావండి? కొంచెం దగ్గరకొచ్చి అప్పుడు చెప్తాడు. ఆహా! అంటే అప్పుడు పుట్టకూడదా అండి? అంటే అక్కడైనా పుట్టొచ్చు. ఈ డేట్‌లోనే పుట్టాలా? ఈ డేటే అయినా కరెక్టా? అంటే నేను అబద్ధం ఒకేసారి నేను అబద్ధం ఒకేసారి చెప్తాను. దాని తర్వాత ఓహో! ఈ యాంగిల్ గూడా ఉందన్నమాట. దాని తర్వాత చెప్తాడు. గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్‌లో ఉండిపోయాయి నాయన. అదే నా పెళ్ళెప్పుడు చెప్పండి. దాని తర్వాత చెప్తా. ఐ థింక్ ఇంతవరకు అవ్వలేదు. పోలవరం ప్రాజెక్ట్ సాగాలని జాతకంలో క్లారిటీ లేదు. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు వాళ్ళు గూడా చేయలేదు. దాని తర్వాత చెప్తాడు. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ గవ్వలు బాగా కలిపేసి వేస్తాను. అన్నీ బోర్లో పడితే నీకు పెళ్లవుతది. తిరిగి పడితే దాని తర్వాత వెంకటేష్ అడుగుతాడు. తిరిగి పడితే సగం వెంకటేష్ అడుగుతాడు. సగం ఇటు, సగం అటు పడితే ఎటు కాకుండా పోతావని చెప్తాడు. దాని తర్వాత గవ్వలేయడం చేస్తాడు. గవ్వలేసే కొద్దీ ఒక షెల్ ఉంటది. అది పైకి నిలబడతది. అందరూ షాక్ అవుతారు. దాని తర్వాత ఆడు జెప్తాడు. లేదు అట్లా గాదు. నువ్వు సరిగ్గా వేయలేదు. ఇంకోసారి వెయ్యి అని జెప్పి, దాని తర్వాత వాడు వేస్తాడు. దాని తర్వాత వెంకి వెయ్ 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 అని అట్లా చెప్తూ ఉంటాడు గదా! మొన్నైతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ ఉంటది అదే మీము అదేంటంటే నువ్వు సెక్స్ చేసేటప్పుడు వెన్ షీ ఆస్క్స్ యూ టు గో హార్డర్ అని ఉంటది గదా! ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ సేమ్ అదే. అదేమంటే ఆడు మళ్ళీ తెస్తాడు. ఆడు మళ్ళీ పెడతాడు. ఇంకో పైకి లేస్తూనే ఉంటది. దాని తర్వాత ఇంట్లో కరెంట్ షాక్ వస్తది. కరెంట్ పోతది. దాని తర్వాత చెప్తాడు. "అరే! నువ్వు కూర్చో అమ్మ. గవ్వల కాంబినేషన్ కావాలి. గవ్వలు నిలబడడం ఎవరైనా చూసారా?" దాని తర్వాత చెప్తాడు. "పాల పంతు వచ్చినప్పుడు వింత అనుకున్నాం. ఇది అంతకంటే పెద్ద వింత. నువ్వు లేవచ్చు రమణ" అని చెప్పి ఆ తర్వాత చెప్తాడు. వీడింకా నెల రోజుల్లో పెళ్లి చేసుకుంటే వీడికి పెళ్లి జరుగుతది. లేకపోతే వాడికి పెళ్లి అస్సలు జరగదని చెప్తాడు కదా! అండ్ దెన్ దాని తర్వాత ఐయామ్ 100% ష్యూర్ ప్రణవ్. బికాజ్ అప్పుడు మన 'బాద్‌షా' సినిమాలో ఆ డైలాగ్ ఉంటది కదా! డోంట్ మెస్ విత్ ద ఫైర్ వెన్ ఫైర్ ఫైట్స్ ద ఫైర్, ఫైర్ విల్ బి ఫైర్. నాకు తెలీదు అప్పట్లో. ఇట్ వాస్ ఎ స్పూఫ్ నీకు తెలుసా ఇది? ఇట్స్ ఎ స్పూఫ్ ఆన్ మన 'బాలయ్య' డైలాగ్ 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' అని. I think so. I think ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లోనే అనుకున్నా ఓకే. ఆ టైంలో నేను గమనించలేదు. బట్ ఇప్పుడు ఈ టైంలో చాలా మంది చెప్తుంటే ఓకే. స్పూఫ్ అని ట్రబుల్ డైలాగ్ అని ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లోనే తెలిసింది యాక్చువల్లీ. సో, ఐ థింక్ ఈ సినిమాలో వాళ్ళేం జేశారంటే, అదే టైంలో 'మగధీర' వచ్చింది గదా! సో, 'మగధీరలో' రావు రమేష్ ఏం జెప్తాడంటే, వాడు కనబడినప్పుడు పక్షులు మీనవుతాయి. ఎర్ర ఎర్రగా మండిన సూర్యుడు నల్లపడిపోతాయి. ఆహ్, ఘోరంలా కాదు వాడు మనిషిలా కాదు మండే గిరిఘోరంలా కనిపిస్తాడని జెప్తాడు గదా! దాని తర్వాత ఈ సినిమాలో 'ఎంఎస్ నారాయణ' వెంకటేష్‌కి ఏం చెప్తాడంటే, ఇంకో విషయం ఉంది. త్వరలో నీకు రాహు గ్రహ ప్రవిత్రుడు ఒక కేతుగాడు నీకు పరిచయం అవుతాడు. దాంతో నీ జీవితంలో పెను మార్పు సంభవిస్తుంది. కట్ చేస్తే పారిస్‌కొస్తారు. బ్రహ్మానందం ఇంట్రొడ్యూస్ అవుతాడు. వాడేదో చచ్చిపోతాడని ఒక కవరింగ్ ఇస్తాడనమాట.
దాని తర్వాత వాడు కొడుకుంటాడు. ఎవడెవడో మాస్టర్ భారత్. దాని తర్వాత చెప్పాడు, "మీ 'సురేఖ వాణి' వాళ్ళ భార్య, మీ డ్యాడీ చచ్చిపోయాడురా. చచ్చిపోయాడంటే చ చచ్చిపోయాడంటే, అరే ఇందాకడే పిగ్గులాగా తిన్నాడు. ఏంటి ఇప్పుడు చచ్చాడంటే" దాని తర్వాత కింద Wow. పెడతాడు. యాహ్! గో అహెడ్. Oh no, like just the next line, like అంటాడు. Think practically, mom. అరే నువ్వేదో మ్యాజిక్ చేస్తావు కదా. మా ఆయన్ని మ్యాజిక్ తో మళ్ళీ రప్పించదు. మ్యాజిక్ పంపిస్తుంది. బాగా యాహ్! ఇప్పుడు శవం ఇక్కడే తగులబెట్టేయాలా? లేకపోతే ఇండియాకి పడేయాలా అని చెప్తాడు కదా! సూర్యకిరణానికి అంటాడు. ఎందుకంట గట్టి కొడుతున్నావు? ఆల్రెడీ చచ్చిపోయాడు. ఇక కొడితే హార్ట్‌కి మరి రప్పిస్తామని అబ్బా! అసలు వాడు మొన్న బ్రదరొస్తాడు. దాని తర్వాత "అరే! ఏమైంది? మీరు చచ్చిపోయారండి. నేను బ్రతికిచ్చాను. ఇంకాసేపుడు ఇంకాసేపుడు అనుకుంటుంటే నిజంగా పోయేవాడినేమో" అని చెప్తాడు. దాని తర్వాత లేస్తాడు. "ఏం నోరు మూయి. ఏంటి నీకేం అర్థం అంటే ఏంటి ఏంటి నేను చూడలేదనుకున్నావా? మీరేంటండి చూడడం" అంటే చచ్చిపోయిన తర్వాత వెంటనే ఎవరైనా పైకెళ్తారా? ఎవడైనా ఏడుస్తూ వెళ్తున్నాడంటే చూసి ఎళ్ళిపోతారు. దాని తర్వాత చెప్తాడు, "డాడీ నేను ఏడవలేదని బాధపడ్డావు కదా! ఈసారి నిజంగా చచ్చిపో ఖచ్చితంగా ఏడుస్తా." నెక్స్ట్ సీన్ కట్ చేస్తే వాళ్ళందరూ ప్రోగ్రామ్ కోసం ఏర్పాట్లు చేశారు కదా! ప్రోగ్రామ్ ఏర్పాట్లు చేస్తుంటే బ్రహ్మానందం, సూర్య, 30 ఇయర్స్ పృథ్వీ ఉంటారు. 30 ఇయర్స్ పృథ్వీ ఉండేసరికి వాళ్ళేదో భార్యల గురించి మాట్లాడుతున్నారు. దాని తర్వాత మన ఫేవరెట్ క్యారెక్టర్ వస్తాడు 'శ్రీనివాస్ రెడ్డి'. బ్రహ్మానందం చెప్పే విధానం ప్రతిసారి పగలబడి నవ్వుకుంటాం. 'శ్రీనివాస్ రెడ్డి' వస్తారు. ప్రతిసారి అదేలే ఎటకారం చెప్తుంటే, "ఏరా మూర్తి నువ్వు ఇక్కడే ఉన్నావా?" సో, ఆడనడుగుతాడు. "ఏంటి జస్ట్ రెమ్యునరేషన్ సంగతేంటి? జస్ట్ పీనట్స్ 2,00,000 2,00,000 ఒకసారి నేను లోపల రమ్మనంటే, లేదు ఈ శాడిజం వల్లే వాళ్ళు రావట్లేదు అని చెప్పి, లేదు అలాంటిది కాదు. కాల్ దెమ్ ఇన్ ప్లీజ్ అని చెప్పి, సో, లేదు దానికి ముందు ఎస్కలేటర్ నుండి మన షేక్ రాజ్ వస్తాడు 'ఆలీ'. వాడు వెంకటేష్‌ని కలుస్తాడు. కలిసిన తర్వాత వాడికి నమో వెంకటేశ్వర ప్రేయర్ చేస్తూ ఉంటాడు కదా! ప్రేయర్ చేసిన తర్వాత వాడడుగుతాడు, "ఏంటి భయ్ అది? అంటే మేము ప్రార్థన చేయడానికొచ్చామా? ప్రోగ్రామ్ చేయడానికొచ్చామా?" ప్రార్థనతో పాటు ప్రోగ్రామ్ చేయడానికొచ్చాం. ఆలీ నవ్వుతాడు. దాని తర్వాత వెంకటేష్ నవ్వుతాడు. అని చెప్తే, "ఏంటి ఎటకారమా?" అంటే, "లేదు." దాని తర్వాత చిట్టిబాబు తీస్తాడు. "నేనెవరో తెలుసా? సింగిల్ లెగ్ డాన్సర్ షేక్ రాజ్. 'డీ'లో చూసి ప్రభుదేవ నా డాన్స్ ఏమో చూసాడు తెలుసా? చాలా చాలా చండాలంగా చేసావు" అని చెప్పాడు కదా! అంటే, ఏమన్నావు? ఆఖరికి ఆ బొమ్మ ఆడిని ఎర్రి పప్పు అనిపిస్తది కూడా. అది చూసి వాడు హర్ట్ అవుతాడు. వాళ్ళు లోపలికి పిలుస్తారు. సో, ఫస్ట్ 'షేక్ రాజ్' ఎళ్తాడు. 'షేక్ రాజ్' ఎళ్ళేసరికి ఆ డోర్ మీద ఒక హ్యాండిల్ ఉంటది. ఆ డోర్ హ్యాండిల్‌కి వాడు కొట్టుకుంటాడు. దాని తర్వాత లోపలికొస్తాడు. లోపలికొచ్చిన తర్వాత, ఏంటి ఆ డోర్ హ్యాండిల్ తీసేసారు. డోర్ హ్యాండిల్ సరిపోయిందా లేదా అంటే, "సరిపోయిందా? బాగా" అని చెప్తారు. ఆడు కూర్చుంటాడు. దాని తర్వాత అడుగుతాడు, "నీ టాలెంట్ ఏంటి బ్రహ్మానందం" చెప్తాడు. "ఏముంది డోర్‌లు గుద్దుకోవడం." లేదు. నా పేరు షేక్ రాజ్. ఒంటి కాలు మీద డాన్స్ చేయొచ్చు. దాని తర్వాత చెప్తాడు. యాహ్! యూ వాంట్ టు సీ ద సింగిల్ లెగ్ డాన్స్ అంటే, కెన్ ఐ హావ్ ద జ్యూస్? ప్లీజ్ టేక్ ఇట్. ఐ థింక్ దిస్ ఈస్ మ్యాంగో జ్యూస్ రైట్? ఎగ్జాక్ట్‌లీ అని చెప్పి వాడు లేస్తాడు. డాన్స్ చేయడానికి స్టార్ట్ చేస్తాడు. అండ్ దెన్ వాడికి బాత్రూమ్ వస్తది. దాని తర్వాత చెప్తాడు, "దీని మీద సంతకం పెట్టు. సింపుల్‌గా సంతకం పెట్టు. బాత్రూమ్ ఎక్కడ అంటే, గో స్ట్రెయిట్ దెన్ లెఫ్ట్ దెన్ రైట్." ఓహ్ షిట్! అంత ఫారా అని చెప్పి వాడు లోపలికి వెళ్తాడు. 2,00,000 సెట్ అయినాయి. నెక్స్ట్ అని చెప్పి అప్పుడు వెంకటేష్ వస్తాడు. వెంకటరమణ వస్తాడు. పృథ్వీ గాడు డోర్ హ్యాండిల్ తీస్తాడు. కానీ అదే టైంలో వెంకటేష్ ఆ నమ వెంకటేశ్వర ప్రేయర్ పూజ చేస్తాడు. వాడు డోర్ ఏస్తాడు. పృథ్వీ గాడు పడిపోతాడు. వాడు అడుగుతాడు, మీరేంటండి డోర్ దగ్గరున్నారు? డోర్ హ్యాండిల్ సరిపోయిందా లేదంటే, "సరిపోయిందా సార్?" అని శ్రీనివాస్ రెడ్డి చెప్తాడు బాగా అని. దాని తర్వాత కింద కూర్చుంటాడు. దాని తర్వాత వాడు చేతులు కలుపుతాడు కదా! ఐయామ్ 100% ష్యూర్ ఇది 'మగధీర' మీద స్పూఫ్. బికాజ్ ఆ సినిమాలో ప్రతిసారి రామ్ చరణ్, కాజల్‌ని వేలు పెట్టిన తర్వాత వాళ్ళకి ఆ షాక్ కొడతది కదా! సో, ఈ సినిమాలో ఆయనకి బ్రహ్మానందం కలిసినప్పుడు వాళ్ళిద్దరికీ షాక్ కొడతది. అని అడుగుతాడు, "మీకేమైనా అనిపించిందా సార్? నీకేమైనా అనిపించిందా?" ఏదో అనిపించింది. కానీ క్లారిటీ లేదు. బ్రహ్మానందం ఏం చెప్తాడంటే, ముందు ముందు అన్నీ క్లారిఫై అవుతాయి. కూర్చో అని చెప్తాడు. నీ టాలెంట్ ఏంటంటే వెంట్రిలోక్విజం సార్. వెంట్రుకలు వెంట్రుకలు లాగడం. వెంట్రుకలు
వెంట్రుకలు లాగడానికి ఇంత దూరం వచ్చారు సార్ అని చెప్తాడు. లేదు వెంట్రుకలు లాగడానికి కాదు సార్ వెంట్రిలోక్విజం అని చెప్తాడు. దాని తర్వాత ఏంటి బొమ్మలాటకి 2,00,000 అదేంటి మూర్తి గారు అని మాట్లాడుకున్నావు గదా! ఇప్పుడు చెప్పు నీ ఫేవరెట్ లైన్ ఏంటో? ఇది అదేంటి రిపీట్ వన్ మోర్ టైమ్ సార్. అదే వాడు జెప్తాడు. అదేంటండి మూర్తి గారు మేమందరం కలిసి మాట్లాడుకున్నాం గదా! నీకు తెలుసు కదా! నాది శ్రీవారి పేరు. నాకు తెలుసు నా పేరు వెంకటరమణ. స్వామి పేరు. నాకెవరైనా అన్యాయం చేస్తే వాళ్ళకే అన్యాయం అయిపోతారు. సెంటిమెంట్‌తో మాట్లాడుకో. నువ్వేమైనా ఇస్ ఇట్ ఎ జోక్? ఏడు నా సెంటిమెంట్‌గా ట్రాక్ రికార్డ్ భయపడుతున్నాడు. కాబట్టి అది అట్లా. యాహ్! ట్రాక్ రికార్డ్ తెలుగోడికి ఆడు మొత్తం ఫోటో ఆల్బమ్ తీస్తాడు. అండ్ దెన్ వాడు ఆ జ్యూసు తిరగబెడతాడనమాట. జ్యూస్ తాగి జ్యూస్ మార్చేస్తాడు. ఆ తర్వాత వైఎస్ఆర్ అండ్ సీబీఎన్ ఇమిటేషన్ చేస్తాడు. దాని తర్వాత "అరేయ్! వెంకట్రావు నువ్వు మిమిక్రీ కూడా చేస్తారా?" అదొక్కటే కాదండి కవితలు రాస్తాను, పాటలు పాడతాను. ఈ మధ్య కాలం డ్రీమ్ గర్ల్ మీద నేనొక పాట రాసా. అది ఎక్కడెళ్ళినా తెగ రెస్పాన్స్. అవునా? ఆ! అని చెప్తాడు. సారీ వెంకట్రామణ. ఇందాక నీ టాలెంట్ చూసి 2,00,000 తక్కువ అనుకున్నా. ఎక్కువ అనుకున్నా. ఇప్పుడు తక్కువని ఫీల్ అవుతున్నా. దాని తర్వాత అన్నీ అది జరిగిన తర్వాత ముందు జ్యూస్ తీసుకో. ముందు పెద్దవారు మీరు అని చెప్తాడు. వాడు తాగుతున్నాడు. తర్వాత ఇప్పుడు నువ్వు అని చెప్పి ఆడొకసారి తాగుతాడు. ఇంకొకసారి చూస్తాడు. అండ్ దాన్ని మొత్తం ఫినిష్ చేస్తాడు. వాడికేమి అవ్వదు. దాని తర్వాత చెప్తాడు. ముందు దీని మీద సంతకం వేస్తాడు. ఆడు చదువుతాడు. అరే! ముందు ఇప్పుడు బ్రహ్మానందకి బాత్రూమ్ వస్తది కదా! బాత్రూమ్ వచ్చేసరికి "అరే! త్వరగా సంతకం వేయవయ్యా" అంటే "సార్ ఇక్కడ లెక్క మారింది. గ్లాస్ మారింది." నారదని చెప్తాడు. నారద చెప్తాడు, "సార్ ఇక్కడ మీరు నాకు ఒక్క రూపాయి ఇవ్వట్లేదని ఇక్కడ రాసాను సార్." "అరేయ్! బయటకొచ్చేలాగా ఉంది సార్." "ఏంటి బయటకొచ్చేలాగా ఉంది?" బాత్రూమా?" తర్వాత చెప్తాడు, "అరే! నేను చాలా రెడీగా ఉంటాను సార్" ఇట్లా చెప్పి వాడి అగ్రీమెంట్ బయటికి తీస్తాడు. అదే చెప్తాడు దీని మీద ఆగండి. ఆ! ఒకసారి దీన్ని చదవండి. నా వల్ల కావట్లేదు. జస్ట్ 24 పేజెస్. Just 24 pages. జస్ట్ 24 పేజెస్. జస్ట్ 24 పేజెస్. 24 పేజెసా? నా వల్ల కాదని చెప్పి అందరితో బయటికెళ్తాడు. గ్లాస్ మారిందని వాడికెట్లా తెలిసింది భయ్యా అంటే వాడు ఫోన్ చేస్తూ ఉంటాడు. పక్కనే వాడికొక బ్రీఫ్ కేస్ ఉంటది. వీడు బ్రీఫ్ కేస్ అనుకోని వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. పట్టుకెళ్ళిపోయే కొద్దీ ఏం జరుగుతదంటే ఏంటది పట్టుకెళ్ళిపోయే కొద్దీ ఏం జరుగుతదంటే అది వాడి సూట్ కేస్ కాదు. ఇంకెవరో ఒక ఇంగ్లీషోడున్నాడనమాట. వాడి కోసం వెతుకుతూ ఉంటారనమాట. దాని తర్వాత వాళ్ళకి తెలుస్తది. అండ్ దెన్ ఆఖరికి వాళ్ళని కాపాడడానికి మళ్ళీ వెంకీ వస్తాడు. వెంకీ వచ్చే కొద్దీ ఏంటది వెంకీ వచ్చే కొద్దీ ఇలా చెప్పను మీకు. వాడొచ్చి వాళ్ళని కాపాడుతాడు. దాని తర్వాత శ్రీనివాస్ రెడ్డి చెప్తారు. అది వెంకీ సూట్ కేస్ అనుకుని కొట్టేసాడు గదా! చెప్పారు గదా! శ్రీవారి పేరు. ఆయనకెవరైనా అన్యాయం జరిగితే వాళ్ళే అన్యాయం పోతారు. "ఏయ్! ఎల్లెళ్ళు" అని బ్రహ్మానందం చెప్తాడు. నెక్స్ట్ సీన్ వాళ్ళందరూ ప్రోగ్రామ్‌కెళ్తారు. ప్రోగ్రామ్‌కెళ్ళేసరికి ఆహ్, భరత్ మ్యాజిక్ చేస్తూ ఉంటాడు గదా! మ్యాజిక్ చేసే కొద్దీ వావ్! మ్యాజిక్ అని చెప్తూ ఉంటది. దాని తర్వాత సురేఖ వాణి చెప్తది. చెప్పవే. యాహ్! చెప్పు. సో దాని తర్వాత మా ఆయన చచ్చిపోయాడండి. మావాడే ఆయన మళ్ళీ రప్పించాడు. చెప్పవే అందరికి చెప్పు. మరి అనవసరంగా చెప్పి అందరికి చెప్పి హే హే వై యూ స్కోరింగ్ మై మామ్. దాని తర్వాత మన ఫేవరెట్ సీన్ వస్తది. ఎప్పుడు 'త్రిష' ఇంట్రడక్షన్ ఉంటది. వెంకటేష్‌కి ఏమైంది ఈ వేళ అనే పాటొస్తది. దాని తర్వాత ఎనకాల సౌండ్ డిస్టర్బ్ అవుతది. ఎనకాల చూస్తే ఆలి గూడా ఆమె మీద పగ పెట్టుకున్నాడనమాట. ఆడికి ఆషిక్ మనాయ మొదలవుతదనమాట. నువ్వు ఏదో చెప్పావు కదా! ఇన్‌స్టాలో వాళ్ళేదో పెట్టారు. సో ఆ! దాని గురించి బేసిక్‌గా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు 'కళావతి' సాంగ్ రిలీజ్ అయింది. సో, ఆ సేమ్ సీనే బేసిక్‌గా వెంకటేష్ గారికి 'కళావతి' సాంగ్ పెట్టారు. అండ్ దెన్ రాహి గారికి 'అరబిక్ కుత్తు' సాంగ్ పెట్టారు. బేసిక్‌గా అట్ సేమ్ టైమ్ ఆ 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కదా! సో, దాని ట్రిబ్యూట్ లాగా అది వాళ్ళు మొదలవుతది. దాని తర్వాత వాళ్ళొస్తారు. సురేఖవాణి ఏంటమ్మా ఇంత లేటు అంటే, ఏంటే బ్రహ్మానందం వస్తాడు. ఏంటే ఆమె గురించి స్కోర్ చేస్తున్నావు అని చెప్తాడు. అతను స్కోర్ చేసే కొద్దీ బ్రహ్మానందం చెప్తాడంటే, ఏంటి ఆన మీద అరుస్తారు? అది కాదండి నోర్మూయ్ నువ్వు ఈ బండోడు గ నువ్వు ఈ బండోడు కలిసి సావనంతా తీసుకురా తిన్నదాన్ని అరగద్దు అని చెప్తాడు.
Beat it! Beat it! యాహ్! బీరే, బీరే ఆలి వస్తాడు. "ఏ భయ్యా మాకు హెల్ప్ చేస్తావంటే" "ఎలే" అని చెప్తాడు. దాని తర్వాత "ఏంటి మమ్మీ ఇలాంటి వాడిని పెళ్లి చేసుకున్నావంటే" "నా కర్మ మీ డ్యాడీ నన్నెత్తికెట్టాడు. ఇది తీసుకెళ్దాం వా" అని చెప్పి అప్పుడు వెంకీ వస్తాడు. ఆ తర్వాత సింపుల్‌గా వెంకటేష్ వచ్చి "అరే మీరేంటండి ఇది తీసుకోకుండా సింపుల్‌గా భరత్ ఒక డైలాగ్ చెప్తాడు. అదేంటంటే చూడు బాబు ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం. ఆడవాళ్ళని ఇలాంటి పనులు చేసేవాడు వాడసలు మగాడే కాదన్న. మగాడు కాదన్న నా దృష్టిలో అని అర్థం అని చెప్పి, "ఓహ్! వెంకీ యూ ఆర్ మై ఫ్రెండ్ ఫరెవర్ అండ్ ఎవర్ సేమ్ టు యూ" అని చెప్తాడు. దాని తర్వాత వాళ్ళందరూ ట్రైన్‌లో వెళ్తుంటే 'రఘుబాబు అండ్ ట్రూప్' ఉంటారు గదా! వాడు చెప్తారు, "అరే! మీరేదో పాట ఉంది గదా!" అని చెప్పి 'చంద్రముఖి సినిమా' నుండి 'వారాయి' అని వాళ్ళు పాడుతుంటే అదసలు దరిద్రంగా ఉంటది. లేదు ఆపు. "అరే! వెంకటరమణ మీరేదో 'డ్రీమ్ గర్ల్' మీద పాటేసావు గదా!" అని చెప్పి ఇప్పుడు 'సౌందర్య' పాటొస్తది. 'సౌందర్య' పాటొచ్చిన తర్వాత సింపుల్‌గా ఏం జరుగుతదంటే వెంకీ గాడిని బకరా జేయడానికి వాళ్ళందరూ ప్రయత్నం చేశారనమాట. అది నీకు గుర్తుందో లేదో 'త్రిషతో' ఒక ఫస్ట్ మీటింగ్ సీన్ ఉంటది. వాడేం చెప్తాడో గుర్తుందా? నా ఎప్పుడు పుట్టానో తెలీదు కానీ పర్ఫెక్ట్‌గా 10థ్ డే రోజు 'ప్రేమదేశం' సినిమా రిలీజ్ అయింది. అండ్ దెన్ మీ డయట్ ఏంటంటే వాడన్ని పచ్చి తింటాడు. పచ్చి కూరగాయలు, పచ్చి ఆహ్, పచ్చి పప్పు వాడేదో పచ్చి చెప్పుతూనే ఉంటాడు. ఆ! అది చాలా, చాలా ఫన్నీగుంటది. సో, సింపుల్‌గా దీని తర్వాత ఏం జరుగుతదంటే ఆహ్, 'ఆలీ' అండ్ సో, వాళ్ళేం జేస్తారంటే వాళ్ళకి తెలుసు వెంకటేష్ అంటే త్రిషకి ఇష్టం. కానీ ఆహ్, వెంకటే 'ఆలీకి' కూడా త్రిష అంటే ఇష్టం అని జెప్పి బ్రహ్మానందం సింపుల్‌గా జెప్తాడు. 'బకరా నంబర్ 2' అన్నట్లు జెప్పి వాళ్ళందరూ కలిసి వాడొస్తాడు గదా! దాని తర్వాత వాళ్ళు మాల్‌లో ఉంటుంటే ఆడేం జెప్తాడంటే వాడే, "అరే! వెంకీ గాడు వాడు నా మేనకోడల్ని లవ్ జేసినాడు." అదే టైంలో శ్రీనివాస్ రెడ్డి ఎనకాల కూర్చుంటాడు. దాని తర్వాత జెప్తాడు. ఏంటి ప్రసాద్ గారిది సింపుల్‌గా మళ్ళీ అదే టోన్‌లో చెప్పి "ఏరా మూర్తి నువ్వు ఇక్కడే ఉన్నావా?" "అవును సార్" అంటే వీడెవడు నీ కొడుకా? ఈడి మీద ఒట్టు. ఎవరికైనా చెప్పావంటే నువ్వు మళ్ళా నువ్వు అయిపోతావు అని జెప్పి, "సాడిస్ట్ నా కొడుకులారా పసిబిడ్డ మీద ఒట్టేస్తార్రా" అని జెప్పి దాని తర్వాత ఏదో ఒకటి జరుగుతది. కానీ వెంకటేష్ బాధలో పడిపోతాడనమాట. అండ్ దెన్ ఏం జెప్తారంటే నీకు గుర్తుందా అది? వెంకటేష్ ఒక పిల్ల దగ్గర కూర్చొనుంటాడు. Oh. కూర్చొనుండే కొద్దీ ఆడు జెప్తారు. "ఏంటి భయ్యా ఇప్పుడు పూజ 'షేక్ రాజ్‌కి' అటెన్షన్ ఇస్తుంటే ఎంతైనా వెంకీ చాలా సెన్సిటివ్ రా. కానీ నాకొక భయం ఉంది. డిస్ డిసప్పాయింట్ అయ్యి డిప్రెషన్‌లోకెళ్ళి దాని నుండి ఫ్రస్ట్రేషన్ కన్వర్ట్ అయ్యి పరవశంలోకి డైవర్ట్ అయ్యి కృంగి కృషించిపోతాడని నాకు భయంగా ఉందని" జెప్తాడు. దాని తర్వాత వెంకటేష్ మళ్ళీ కనిపిస్తాడు. అండ్ దెన్ భరత్ వస్తాడు. "ఏమైంది? ఏం జరుగుతుందంటే" "ఏం లేదురా." లేదు నేనేదో ఇబ్బంది పెడుతుంది. ఏంటంటే మీ పూజ అంటే చాలా శ్రుతిమంతురాలు గదా! అంటే చాలా రిచ్ అంట గదా! ఓహ్! దాందేముంది. ఇప్పుడు 'టైటానిక్' సినిమా ఉంది గదా! దాంట్లో కేట్ విన్స్లెట్ వెరీ రిచ్ గర్ల్. 'డికాప్రియో పూర్ గాయ్ బట్ నైస్ గాయ్ లైక్ యూ' అన్నాడనమాట. ఆ సినిమా ఎంత సక్సెస్ అయిందో, నీ లవ్ గూడా అంతే సక్సెస్ అవుతుంది అని వాడు జెప్తాడు. దాని తర్వాత 'టట్టట్టుడోయ్' పాటొస్తది. అండ్ దెన్ వాళ్ళ సక్సెస్‌ని సెలబ్రేట్ చేయడానికి మళ్ళీ బ్రహ్మానందం వస్తాడు. దాని తర్వాత జెప్తాడు, "అమ్మాయి తిరిగిందనుకో నీ లవ్ సక్సెస్ అయినట్టే. తిరగకపోతే సక్సెస్ అవ్వట్లేదు." సో, త్రిష నడుచుకుంటూ ఎళ్తుంటే లిట్ రోడ్ మీద ఒక మేకుంటది. బ్రహ్మానందం గుచ్చుకుంటది. గుంజుకుండేసరికి ఆ అమ్మాయి మళ్ళీ తిరుగుతది. "ఏంటి వెంకి పిలిచావా?" అంటే, "సార్ అమ్మాయి నన్ను చూసి నాకు చాలా ఆనందంగా ఉంది సార్ ఆ అమ్మాయి నన్ను చూసిందంటే." "ఎందుకు నాకు మేకు గుంజుకున్నందుకా?" "లేదు. ఆ అమ్మాయి నన్ను చూసింది కాబట్టి నీ లవ్ సక్సెస్ అయింది కాబట్టి మీ అందరికీ ఫైనల్ పార్టీ ఇస్తున్నాను సాయంత్రం" అని చెప్పి పార్టీ ఇస్తాడు. అక్కడ వాడికి ముగ్గురు పాత్రలుంటాయి గదా! ఏంటది 'సుందరం మాస్టర్', 'జోసెఫ్ అంకుల్' అండ్ దెన్ మూడో వాడెవడు? Prithvi, right? లేదు. 3 Oh దేర్ no, ఆర్ 3 క్యారెక్టర్స్ రైట్? Sundaram, Mary Uncle, no, Sundaram Master, Joseph Uncle. 'సుందరం మాస్టర్', 'జోసెఫ్ అంకల్' కానీ ముగ్గురుంటారు. సో, ఫస్ట్ అయితే 'పృథ్వీ', ఆడ 'సుందరం మాస్టర్'. ఓహో! 'డాక్టర్ అంకల్' అది మూడోవాడు. What? సో, ఫస్ట్ 'సుందరం మాస్టర్' వాడు పిచ్చి కొట్టుడు కొడతాడు పృథ్వీని. దాని తర్వాత డాక్టర్ అంకుల్ వస్తారు. డాక్టర్ అంకుల్ సూర్యాని పిచ్చి కొట్టుడు కొడతాడు. అండ్ దెన్ లాస్ట్‌లో బ్రహ్మానందం సైడ్ తిరిగి
నువ్వు ద గ్రేట్ జోసఫ్ అంకల్ కాదు. గ్రేట్ అంటే ఏదో పాజిటివ్ క్యారెక్టర్ అయ్యుండాలి" అని చెప్తాడు. దాని తర్వాత దాన్ని ఫేస్ కొడతాడు. బ్రహ్మానందం సింపుల్‌గా అక్కడుండి, "అరే! కనీసం మీకు మ్యాటర్ చెప్పి కొట్టాడురా! మ్యాటర్ చెప్పకుండానే నన్ను కొడుతున్నాడురా" అని చెప్తాడు. దాని తర్వాత వాళ్ళందరూ డాన్స్ చేస్తూ ఉంటారు. డాన్స్ చేసే కొద్దీ ఏమవుతదంటే ఎలా చెప్పాలి మీకు? యాహ్! డాన్స్ చేసే కొద్దీ ఏమవుతదంటే వాడు ఫస్టు ఏ పాట పాడతారు? 'మిస్టర్ పర్ఫెక్ట్' అంటాడు కదా! ఆ! మిస్టర్ ఆ తర్వాత పర్ఫెక్ట్. ఇది ఏ సినిమా నుండి? ఏ సినిమా నుండి? నాకు తెలీదు. ఇగ లాగబెట్టి కొడతాడు. దాని తర్వాత ఏమవుతదంటే, దాని తర్వాత 'చెప్పవే చిరుగాలి' అని పాడడం స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత చెప్తాడు, "సార్ ఇది 'ఒక్కడు' సినిమాలో పాట. నేనడగానా? నేనడగానా?" అని ఇంకోసారి కొడతాడాడు. దాని తర్వాత 'రింగ రింగ' అని వాళ్ళందరూ డాన్స్ చేస్తూ ఉంటారన్నమాట. ఆ టైంలో బ్రహ్మానందం అండ్ గ్యాంగ్ పారిపోతారు. వాళ్ళందరూ రూమ్‌లో కూర్చొని "సీత కొట్టేసాడు కదరా!" అని ప్రీతి చెప్తాడు. అదే టైంలో బొమ్మాలి నిన్నొదలా అని వాళ్ళకి దొరుకుతది. రాత్రంతా చితక బాదేశాడు జనాన్ని. సో, ఇంటర్వల్‌లో ఏం జరుగుతదంటే మళ్ళీ త్రిషని తీసుకొస్తారు. త్రిషని తీసుకొచ్చే కొద్దీ ఏమవుతదంటే వాళ్ళ మొత్తం ఇది ఎలా చెప్పాలి? యాహ్! త్రిషని తీసుకొచ్చే కొద్దీ వాళ్ళు మొత్తం రాయలసీమకెళ్తారు. సో, బ్రహ్మానందని ఏసేయకూడదనేది ఒక ప్రయత్నం వేసి వెంకటేష్‌ని మళ్ళీ తీసుకొస్తాడు రాయలసీమకి. సో, తీసే కొద్దీ వాళ్ళు ఇంట్లోకొస్తారు. ఇంట్లోకొచ్చిన తర్వాత వాళ్ళు చెప్తారు. ఆహ్, ఇక్కడ ఉండడం ఏమైంది? ఇక్కడ ఉంటే ఏమైందంటే జారకుండానే మనల్ని మనం తప్పుడు ఏమైనా ఒక కాలేస్తే మనం లేచిపోద్దాం. ఏమైనా తేడా జరిగితే మన కాళ్ళే లేపేస్తారని జెప్పి వాళ్ళక్కడికెళ్తారు. ఈడేమో ఒక డిస్కస్ చేసుకొని ప్రవీణ్ అని జెప్పి ఆడేదో మల్టీ బిలియన్ డాలర్ ఫ్యాక్టరీ అని పెట్టాలి. సో, ఫ్యాక్టరీ పెట్టే కొద్దీ ఇదంతా ఒక హవల పని. అది జరగట్లేదని వాడు జెప్తాడు. సో, ఇప్పుడు మన అండర్ రేటెడ్ పార్ట్ ఆఫ్ ద మూవీ వస్తది. 'ధర్మవరపు' అండ్ 'కాశీ విశ్వనాథ్' ఉంటారు గదా! అది ప్రతిసారి సో, 'జయప్రకాష్ రెడ్డి' వాళ్ళ అల్లుడు నాకు తెలిసినంత వరకు 'ధర్మవరపు' 40 సంవత్సరాల నుండి నరకం అనుభవిస్తూనే ఉంటారు. సో, ఆయన ఫ్రస్ట్రేషన్ తెప్పించడానికి 'కాశీ విశ్వనాథ్' గారిని తింటూనే ఉంటారనమాట. సో, ఇప్పుడు ఐ బీన్ టాకింగ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. నువ్వు ఏమైనా యాడ్ చేయాలంటే ప్లీజ్ నువ్వు యాడ్ చెయ్యి. ఐ థింక్ నాకు ఆ కామెడీ ట్రాక్ నాకు గుర్తుంది ఏంటంటే బేసిక్‌గా లైక్ వాళ్ళిద్దరు 'వెంకటేష్' గారు అండ్ 'బ్రహ్మానందం' గారు నైట్ టైమ్‌లో వాళ్ళిద్దరు లైక్ ఏదో లైక్ 'పూజాని' లైక్ 'త్రిషని' కౌగిలించి బేసిక్‌గా కిడ్నాప్ ఆర్ జస్ట్ వాళ్ళతో పాటు ఎస్కేప్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ దాంతో పాటు ఐ థింక్ 'జయప్రకాష్ రెడ్డి' వేస్తారు. అండ్ దెన్ దాంట్లోనే 'వెంకటేష్' గారు ఇమిటేట్ చేస్తారు 'ధర్మవరపు' అండ్ 'కాశీ విశ్వనాథ్‌ని' అండ్ దెన్ వాళ్ళిద్దరూ లేచి వెళ్తారు. అండ్ దెన్ వాళ్ళతో పాటు 'జయప్రకాష్ రెడ్డి' కొట్టేస్తాడు. మిడిల్ నుంచొచ్చి కొట్టేస్తాడు. యాహ్! అది 100% నిజం. అంటే నేను ఇంకోటి మర్చిపోయాను. లేదు నేనింకా కంటిన్యూ చేస్తాను. సో, వాళ్ళ ఇంట్లో ఉండే కొద్దీ త్రిషని అక్కడ నుండి ఎట్లా తప్పించుకోవాలనేది వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. సో, దీనికి ముందు ఏం జరుగుతదంటే ఆహ్ వాళ్ళందరూ లైక్ ఏదో పులిహోర తింటారు. పులిహోర తినే కొద్దీ వెంకటేష్ వస్తాడు. "నువ్వు తిను. ఇది తింటే మన ఇద్దరు కలిసి తిన్నట్టుంది" అని చెప్పి ఆడు లోపలికెళ్తాడు. బ్రహ్మానందం వస్తాడు. బ్రహ్మానందం వచ్చే కొద్దీ ఆడేం చెప్తాడంటే ఈ పనైపోయిన తర్వాత ఆ వెంకీ గాడిని లెఫ్ట్ లెగ్‌తో తంతానని చెప్తాడు. దాని తర్వాత సుబ్బరాజు వస్తాడు. సుబ్బరాజు వచ్చిన తర్వాత మళ్ళీ వెంకీ మిమిక్రీ చేసి జయప్రకాష్ రెడ్డిని ఇమిటేట్ చేస్తారు. పూజ గారు నీకేం కాలేదు కదా! అని చెప్పి ఇదంతా అయిన తర్వాత ఆ చెంగల్ రైడ్ గాడిని లెఫ్ట్ లెగ్‌తో తంతాను. అప్పుడు అప్పుడు ధర్మవరపుకి డౌటొస్తది. ఒరేయ్! ఇది గమనించావా? ప్రసాద్ గారేమో ఈడిని లెఫ్ట్ లెగ్‌తో తంతాడన్నాడు. ఇతనేమో భద్రప్ప లెఫ్ట్ లెగ్‌తో తంతాడన్నాడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? అని కాశీ విశ్వనాథ్ చెప్తాడు. ఎవడు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ అని చెప్తాడు. మొత్తం దాంట్లో వాళ్ళు ఎస్కేప్ ప్లాన్ చేస్తారు. ఇంతకీ నీ ప్లాన్ ఏంటి? అని చెప్పి లోపలికి తీసుకొస్తారు. లోపలికి తీసుకొచ్చేసరికి ఇది ఏ ప్యాలెసో తెలుసా? అరుంధతి ప్యాలెస్ అని చెప్పి అదే చెప్తాడు. లేదు అరుంధతి ప్యాలెస్ కాదు సార్. అంటే పక్కనున్న గేదెలు కనిపించట్లే అంటే నువ్వు చెప్పావు కదా! స్టార్టింగ్‌లో 2 బుల్స్ ఉన్నాయి. ఆ గేదెలు కనిపించేసరికి అదే. సో, వాళ్ళు వెళ్తూ ఉంటారు. దాని తర్వాత చెప్తాడు. నాకిప్పటి వరకు 62% క్లారిటీ వచ్చింది. ఆహ్,
దాని తర్వాత ఎప్పుడొస్తుందో నాకు తెలీదు. దాని తర్వాత చెప్తాడు. మిగతా 38% ఎప్పుడొస్తది? నిజంగా నాకు తెలీదు. ఇది క్రియేటివ్ జాబ్ గదా! అప్పుడప్పుడు రావచ్చు. అప్పుడప్పుడు రాకపోవచ్చు. దాని తర్వాత బ్రహ్మానందం చెప్తాడు. ఆ లోపల మమ్మల్ని ఏసేయొచ్చు అని చెప్తాడు. ఫైనల్‌గా వాళ్ళు ఆ మొత్తం గెటప్ ఏసుకొని బ్లాక్ హ్యాట్, బ్లాక్ షార్ట్స్, బ్లాక్ పోలో ఏస్తారు కదా! దొంగతనం జేయడానికి. దొంగతనం జేసి ఇది సినిమాలో మోస్ట్ అండర్ రేటెడ్ డైలాగు. కేరళ ఓయాలు ఉంటది గదా! వాళ్ళు పూస్తారు. కేరళ ఓయాలంటే ఇక్కడొక్కడు పూసుకోవచ్చు అని అడుగుతాడు. ఇక్కడ పని చేస్తదా అంటే, ఒకసారి పట్టుకో అని జారబడతాడు. వాళ్ళు వెళ్తూ ఉంటారు. వెళ్ళే కొద్దీ అక్కడ ఆ జనార్దన్ గాడు ఉంటాడు గదా! మియావ్ అని జెప్తాడు. దాని తర్వాత వాడు చెంబిసిరి రామానందాన్ని కొడతాడు. సో, వాళ్ళదంతా చేసే కొద్దీ బ్రహ్మానందం ఒక కుక్కతో ఇరుక్కుంటాడు. దెన్ కుక్క నుండి తప్పించుకుంటాడు. దెన్ మొత్తానికి ఏం జరుగుతదంటే బ్రహ్మానందం ఒక కిటికీ ఎనకాలుంటారు. ఒక ప్యాడ్‌లో పడిపోతాడు. ప్యాడ్‌లో పడేసరికి వాళ్ళు ఇంకా నడుస్తూనే ఉంటారు. దాని తర్వాత గ్లాస్ ఉంటది. ఆ గ్లాసు కాళ్ళు అది షేక్ అయిపోతారనమాట. Hmm. సారీ గ్లాసు ఆయన కాలుకి కట్ అయిపోతదనమాట. కట్ అయిపోయిన తర్వాత వెంకటేష్ ఏడుస్తూ ఉంటారు. పక్కనే వాళ్ళేదో దాహం వేసి చెప్తాడు. ఇక్కడేదో నీళ్లుంది. ఏంటి నీళ్ళు వేడిగుంది అని వాడు అడిగే కొద్దీ ఆడు సింపుల్‌గా చెప్పి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ అని చెప్తాడు. ఆడికి మళ్ళీ పడతాయి. నెక్స్ట్ డే వాళ్ళు లేస్తారు. వాళ్ళ ప్లాన్ ఆఫ్‌కోర్స్ చెడదొబ్బింది. చెడదొబ్బే కొద్దీ వాళ్ళ ఇంట్లో విషయం తెలిసిపోతది. దాని తర్వాత జెప్తారు. వెంకటేష్ అప్పుడు రూమ్‌లో వాళ్ళందరూ ఉంటారు గదా! రూమ్‌లో వాళ్ళందరూ ఉండే కొద్దీ వెంకటేష్ కథ నరేట్ చేయడం మొదలుపెడతాడు. అండ్ దెన్ కథ నరేట్ జేస్తుంటే అందరు ఎక్స్‌ప్రెషన్ జూడొచ్చు. 'త్రిష' ఎక్స్‌ప్రెషన్స్, బ్రహ్మానందం ఎక్స్‌ప్రెషన్స్. అరే! ఈడేంట్రా ఇంతసేపు జెప్తున్నా ఆఖరికి బ్రహ్మానందం కూర్చుంటాడు. మళ్ళీ లేపుతారు. సారీ నేను కొంచెం ఫాస్ట్‌గా చెప్పానని మీరేమనుకోకండి. ఫాస్టా? ఈడేమో మహాభారతం గూడా చెప్పేయొచ్చంటాడు. దాని తర్వాత చెప్తాడు. మీరు 'డీడీ' సినిమా జూసారా? అంటే ఇప్పుడు ఆ కథ గూడా జెప్తావా? లేదు. ఆ సినిమాలో 'షారుఖ్ ఖాన్' అందరిని ఒప్పించి దాని తర్వాత పెళ్ళికూతురిని తీసుకెళ్తారు. అటువంటి ఉద్దేశ్యం పెట్టుకొని మొత్తం నేను జేశాననమాట. ఇంకేమన్నా ఫన్నీ కామెడీ సీన్స్ ఉన్నాయంటే నాకు తెలిసి అంతటితో అయిపోతది. దాని తర్వాత సినిమా లైక్ సీరీస్ మోడ్‌కెళ్తది. ఈడ ట్విస్ట్ ఏందంటే త్రిష యాక్చువల్లీ ఆకాష్‌ని ప్రేమించింది. యూఎస్‌కెళ్దాం అన్న ప్లాన్స్ ఉంటది. ఆఫ్‌కోర్స్ ఇన్ టిపికల్ వెంకటేష్ మూవీ ఫ్యాషన్. వెంకటేష్ సినిమాలో ఐ విష్ రియల్ లైఫ్‌లో అవి జరుగుతాయి. అదేంటంటే నీకు పెళ్లి జరగబోయే ముందు నీకు చేంజ్ ఆఫ్ హార్ట్ ఒచ్చి నాకు వెంకి కావాలని జెప్పి వెంకటేష్ దగ్గరికెళ్లి కౌగిలించుకుంటే జీవితం ఎంత బావుంటదో. బట్ అది కేవలం నీ సినిమాలో జరుగుతాయి. బట్ ఐ నో ఐ టాక్డ్ ఫర్ టూ లాంగ్. ప్రణవ్ నువ్వు జెప్పొచ్చు ఇప్పుడు. I think to add to your point, inco funny thing ఏంటంటే going a little back, actually ఒక meme చూసా Instagramలో. I think ఒక scene I think బిగినింగ్‌లో వెంకటేష్ గారు ఒక డైలాగ్ రాస్తుంటారు కదా! దాంట్లో ఒక మీమ్ చేశారు. బేసిక్‌గా లెఫ్టినెంట్ రామ్ అండ్ సీతారామం బి లైక్ బేసిక్‌లీ కొత్తగా రాస్తుంటే బేసిక్‌గా సో దట్ సీన్ దే యూ రిఫరెన్స్ దట్ ఓహో! సీన్. వాడు పుస్తకంలో రాస్తూ ఉంటాడు గదా! They basically said Lieutenant Ram and Sitaram be like. And so అది ఒకటి అండ్ దెన్ ఐ థింక్ ఆ కార్ చేస్ ఉంటుంది కదా! బేసిక్‌గా యాహ్! ఐ థింక్ బ్రహ్మానందం గారు చెప్తారు వెంకటేష్‌కి ఈసారి వెళ్ళిపోతే ఈసారి ఫాస్ట్‌గా వెంకటేష్ అదే అదేంటి సార్ ఇవాళ వెళ్ళిపోతే నో టాకింగ్ జస్ట్ ఫాలో దిస్ దట్స్ ఆల్. వెంకటేష్ గారు సరే అండ్ దెన్ నెక్స్ట్ మినిట్ అన్ని జీప్‌లు అన్ని వచ్చేస్తాయి. ఒక సింపుల్‌గా వాళ్ళొక టెంట్‌లో పెడతారు గదా! And then దాంట్లో and then after that he's like భగవంతుడు suggest because I suggesting don't go inside వేరే మాట్లాడకండి. యాహ్! సినిమా గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు మొత్తం డైలాగులు, సీన్స్ గురించి మాట్లాడాం గదా! లైక్ ఇట్స్ ప్యూర్ ఎంటర్‌టైనర్ ఈ సినిమా. ఇది ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనింగ్ ఉన్న ఒక సినిమా. జస్ట్ ప్రాబ్లమ్ ఏంటో మేము తర్వాత జెప్తాం గానీ, యాహ్! ఇవే మా ఫేవరెట్స్. అంటే నువ్వు మొత్తం సినిమా జూస్తే ప్యూర్ ఎంటర్‌టైన్‌మెంట్ బేస్ నడుస్తూనే ఉంటది. కథ చెప్పడానికి కథ ఏం లేదు. నువ్వు లిటరల్లీ రెడీ వెంకటేష్‌తో తీస్తే అది ఇదే సినిమా. అక్కడ తేడా ఏంటంటే, ఆ సినిమాలో రామ్ ఉంటాడు. ఇక్కడ ఆఫ్‌కోర్స్ వెంకటేష్ ఉన్నాడు. సో, నీకు ఆబ్వియస్‌లీ వెంకటేష్ ఎక్కువ ఇష్టపడతావు గాబట్టి, నీకు ఈ సినిమా ఎక్కువ ఎక్కుతది. అండ్ అట్ ద సేమ్ టైమ్ జనరల్‌గా సినిమాల్లో హీరోలు బేసికల్లీ సైడ్ క్యారెక్టర్స్.
ఇది లైక్ మనం ఒప్పుకోవాల్సిన విషయమే. బికాజ్ కమెడియన్స్ ఏ సినిమాలు మొత్తం సింపుల్‌గా చెప్పాలంటే 'సొంతం' సినిమా చూసావు కదా! 'సొంతం' సినిమాలో హీరో ఎవడు? పేరుకి హీరో ఆర్యన్ రాజేష్. కానీ ఆ సినిమాకి నిజమైన హీరో అందరికీ తెలుసు ఇట్స్ సునీల్ అని. సో, సు సునీల్ అండ్ ఎంఎస్ నారాయణ. సో, వాళ్ళిద్దరు ఉంటారు కదా! సో, యాహ్! Also, ఆ! funny thing ఏంటంటే I wanted to add like ఎప్పుడైనా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తే I think యాహ్! ఆయనకి ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. నేను ఇప్పుడే వస్తాను. ఓకే. సో బేసిక్‌గా ఇంకో సీన్ ఉంటుంది. ఐ డోంట్ నో ఐ థింక్ నాకే గోయింగ్ లిటిల్ బ్యాక్ ట్రాక్ కొంచెం 2 సీన్స్ యాక్చువల్లీ ఒక సీన్ ఏంటంటే నాకెప్పుడు ఎంత నవ్వొస్తుందంటే ఐ థింక్ ఫస్ట్ ఆ ఇంట్రడక్షన్ షాట్ ఉంటుంది. బయట నుంచి పక్కకొస్తుంటారు. అండ్ దెన్ ఐ థింక్ ఒక యూరోపియన్ అమ్మాయికి హే హలో అంటారు. అండ్ దెన్ ఆ అమ్మాయి జస్ట్ స్ట్రెయిట్ అప్ యాహ్! అది గుర్తు. యాహ్! And then the second scene, I think airport వెళ్తుంటారు. And then Trisha like ఆ టైంలో వుడ్ బి లైక్ ఐ థింక్ ఆ సినిమాకి ఒక వుడ్ బి లైక్ హస్బెండ్ ఏదో అనుకుంటున్నారు కదా! లైక్ ఐ థింక్ ఆ యాక్టర్ పేరు నాకు సరిగ్గా తెలీదు. బట్ ఆయన వచ్చి లైక్ మై నేమ్ ఇస్ వెంకీ సూన్ టు బి హస్బెండ్ అని ఈస్ లైక్ వాట్? వెయిట్ ఇది ఏ సీన్ ఇది? ఇది లైక్ ఎయిర్‌పోర్ట్ వెళ్తారు. అండ్ దెన్ దే మెట్ లైక్ దట్ అదర్ గై హౌ చిన్నగా తెలుగు సినిమాలో బక్కగా లైక్ పేరుకొడుకుంటారు కదా! ఓహ్! ఉంటారు కదా! 'ఆకాష్‌ని' కలిసిన తర్వాత నా పేరు వెంకీ ఈ అమ్మాయి కాబోయే Trisha మొగుడంటాడు. cowboy husband is like, what? And then యాహ్! last I అక్కడ think Venkatesh a car పెట్టుకోవడానికి వెళ్తాడు. And then say, అమ్మయ్య వీడు వెళ్ళిపోయాడు. And then వాళ్ళిద్దరు they tried to escape. And then I think సుబ్బరాజు గారు వచ్చి and then ఒక ఫైట్ ఉంటుంది. I think ఆ సీన్ ఉంటుంది. ఫైట్ సీన్ ఉంటుంది I think. యాహ్! యాహ్! వాడు పిచ్చగొట్టుడు కొడతారు ఎయిర్‌పోర్ట్‌లో గదా! దాని తర్వాత అంటే అది చేసక ముందు, చేసిన తర్వాత నాకు గుర్తులేదు గానీ, ఇప్పుడు సీన్స్ అని అయిపోయి సింపుల్‌గా చెప్తా. ఈ సినిమాని ఎవరైనా భుజాల మీద యేసుకున్నారంటే 2 వ్యక్తులు. 'వెంకటేష్', 'బ్రహ్మానందం' అసలు ఈ మొత్తం సినిమా మాస్ రా వాళ్ళిద్దరిది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉన్నే ఉంటారు. అండ్ ఇంకోటి అంటే 'వెంకటేష్' గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరి' ద 2 లైక్ అల్టిమేట్ ఎంటర్‌టైనర్స్ ఆ సినిమాలు. సో, ఇటువంటి సినిమా చేయడం అనేది ఇట్స్ లైక్ కేక్ వాక్. బట్ అంత ఎంటర్‌టైనింగ్ పెర్ఫార్మన్స్ అండ్ అంత లైకబుల్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం అనేది జస్ట్ అంటే ఏం చెప్తాం ఇంకా. ఇట్స్ జస్ట్ అనదర్ రీజన్ వై ఎవ్రీవన్ లవ్స్ 'వెంకీ'. అదే 'బ్రహ్మానందం'కొచ్చేసరికి అమ్మా! నవ్వుతూనే ఉంటావు సినిమా మొత్తం. నవ్వుతూనే ఉంటావు. అండ్ యాహ్! దిస్ మూవీ హస్ 2 హీరోస్. ఒకటి 'వెంకటేష్' రెండోది 'బ్రహ్మానందం.' అది నేను ఒప్పుకుంటా. సో, ఇప్పుడు మాకు సినిమాలో ఏం నచ్చలేదంటే నేనొకటే జెప్తా స్టార్టింగ్‌లో చెప్పినట్టు 'సీను వైట్ల' సినిమా అండ్ 'బ్రహ్మానందం' అంటే యాహ్! 'సీను వైట్ల' సినిమాల్లో హీరో కమెడియన్‌ని బక్రా చేస్తాడు. ఈ సినిమాలో ఉల్టా గదా! ఈ సినిమాలో ఫన్నీ విషయం ఏంటో తెలుసా? నేను, ప్రాణం ఎప్పుడు మాట్లాడుకునే ఉంటాం. ఈ సినిమాలో 'ముఖేష్ రిషి' ఉంటారు, 'జయప్రకాష్ రెడ్డి' ఉంటారు, 'శ్రావణ్' ఉంటారు. ఈ సినిమా నిజమైన విలన్ ఎవరో తెలుసా? ఇట్స్ యాక్చువల్లీ బ్రహ్మానందం. ఎంత నెగెటివ్‌గా, ఎంత డూష్ బ్యాగ్‌గా ఉంటారంటే ఈ సినిమా అంత చెత్తగా ఉంటారు. 'పారిస్ ప్రసాద్' అనేవాడు లిటరల్లీ నువ్వు సినిమా మొత్తం యూర్ లైక్ అరే! ఇంత చెండాలమైన మనుషులు లైక్ ఉంటార్రా అని నీకొక డౌటొస్తది బేసిక్‌గా. సో, అది పట్టుకొని యాహ్! సో, దట్ ఈస్ ద రీజన్ వై ఐ డోంట్ థింక్ ఐ లైక్ బికాజ్ నేను నువ్వే కదా రికమెండ్ చేసావు ఆ రోజు. అది సినిమా ఏంటి ఐ థింక్ 'రుద్రవీణ' సినిమాలో హి హాస్ లిటిల్ బిట్ నెగెటివ్ క్యారెక్టర్ గదా! సో, Yes. మాకు తెలుసు ఆయన జేయొచ్చు. బట్ ఇంత మెయిన్ స్ట్రీమ్ ఉన్న ఒక సినిమాలో ఇంత లైక్ నెగెటివ్‌గా ఉన్న ఒక షేడ్‌గొచ్చేసరికి ఇట్స్ హార్డ్ టు లైక్ బ్రహ్మానందం. బికాజ్ నువ్వు స్టార్టింగ్‌లో చెప్పావు గదా! ఎప్పుడు వెంకిని లైక్ బకరా చేయనికి వెంకీకి ఒక మ్యాప్ యేసుకొని వాడిని ఇలా జేయాలి, అలా జేయాలి. ఆఖరికి వెంకినే గెలుస్తాడు. వాడు ఇంటికొస్తాడు. పిచ్చగొట్టుడు కొడతాడు ఆడిని. ఆ తర్వాత తెలంగాణ శకుంతల చెప్తాడు. "ఎంకన్న ఈడు నాకొదిలేయ్ ఈడి సంగతి నేను చెప్తాడు." సో, అది. ఇంకోటి కథ సంగతానికొస్తే నిజం చెప్పాలంటే ఈ సినిమాలో కథ నిజంగా ఏం లేదు. ఇట్స్ జస్ట్ ఎ బంచ్ ఆఫ్ ఎంటర్‌టైనింగ్ సీన్స్ దట్ ఆర్ స్ట్రంగ్ టుగెదర్. లైక్ 'లైన్‌కి' ఒక కథ ఉంది. బట్ సినిమా మొత్తం ఎంటర్‌టైన్‌మెంట్ సీన్స్. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఐ ఆల్‌వేస్ ఫెల్ట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఈ సినిమా వేరే సినిమా ఇట్లా సినిమాలతో నువ్వు పోలిస్తే
ఆఫ్ కోర్స్ ఈ సినిమా 100% ఇన్ఫీరియర్. బట్ ఒక స్టాండ్ అలోన్ సినిమాగా చూస్తే ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్ ఎంటర్‌టైనర్ నా ఒపీనియన్‌లో అయితే. బట్ ఐడ్ సే దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ డిడ్‌ంట్ లైక్. లైక్ బ్రహ్మానందం అంత ఐ థింక్ జస్ట్ బ్రహ్మానందం క్యారెక్టరైజేషన్ నాకు నచ్చలేదు. జోక్స్ అయితే 10 ఔట్ ఆఫ్ 10. క్యారెక్టరైజేషన్ అయితే ఏమో అది అది వేరే విషయం. బట్ యాహ్! నువ్వు చెప్పొచ్చు. వాట్ యూ డిడ్‌ంట్ లైక్. I think నిజంగా honest గా చెప్పాలంటే up until I met you, I thought నాకైతే అసలు నేనేం పెద్దగా ఏం పట్టించుకోలేదు సినిమాలో నెగెటివ్. I was just literally ఒక కామెడీ పాప్‌కార్న్ ఎంటర్‌టైనర్ లిటరల్లీ చూసా. But I think after I met you and we talked about it కొంచెం ఎక్కువ, I realized that if the audience understood that Brahmanandam was the main villain, maybe our idea people would have been okay, so it's not Mukesh Rishi కాదు, Jaiprakash Reddy కాదు, or not even Subbaraj గారు కాదు. It's just Brahmanandam because our time లో చూసుకుంటే it's obviously those are the three main villains కదా, Mukesh Rishi faction సినిమాకి నరసింహ నాయుడు, సమరసింహ రెడ్డి, ఇంద్ర అలాంటి సినిమాకి విలన్ గా ఉండేవారు కదా. ఈవెన్ జయప్రకాష్ రెడ్డి ఫర్ సమరసింహ రెడ్డి, రైట్? సో మేబీ ఆడియన్స్ అనుకున్నారు వీరే విలన్స్, బట్ ది నిజమైన విలన్ బ్రహ్మానందం. సో మేబీ ఆ కన్ఫ్యూజన్ తోనే కొంచెం చాలా మందికి మేబీ ఎక్కలేదు ఫస్ట్ టైం చూస్తున్నాం. యాహ్! ఐ 100% అగ్రీ. అంటే ఈ సినిమాలో లైక్ ఐ థింక్ అదే నెగెటివ్. అందుకే నీకు సినిమా ఏదో తేడా కొడుతుందిరా సీన అని నీకు అనిపిస్తది. కానీ ఆ కామెడీ సీన్స్ ఏదైతే ఉందో నువ్వు పగలబడి నవ్వుకుంటావు ఈ రోజుల్లో కూడా. సో దీనికి మొత్తం ర్యాప్ చేయాలంటే నేను ఒకటే చెప్తా లైక్ యాహ్! రిజల్ట్ పక్కన పెడితే ఎక్స్‌ట్రీమ్‌లీ ఎంటర్‌టైనింగ్ మూవీ. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ వెంకటేష్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ ఆఫ్ శ్రీను వైట్ల. జస్ట్ ఏంటంటే ఐ విష్ మేబీ స్టోరీ అండ్ బ్రహ్మానందం అంత నెగెటివ్‌గా ఉండకపోయుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ బెటర్. బట్ ఐ థింక్ అదంతా పక్కన పెడితే ఐ రియల్లీ లైక్ నువ్వు స్టార్టింగ్‌లో చెప్పినట్టు రియల్లీ, రియల్లీ, రియల్లీ నేను రియల్లీ ఎన్ని సార్లు చెప్పినా అది సరిపోదు. మిస్సింగ్ దీస్ టైప్స్ ఆఫ్ మూవీస్ టుడే. బికాజ్ మాకు ఎంటర్‌టైనర్స్ అనేది ఏం రావు. సో, మాకేమైనా ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటే నేను ఎక్కువ అంటే మా పాడ్‌కాస్ట్ మొత్తం స్పెషాలిటీ అదే మీరు గమనిస్తే. కొత్త సినిమా రివ్యూ చేయడం అనేది ఏం లేదు. పాత సినిమాలు చూసి వాళ్ళ నస్టాల్జియా, వాళ్ళు ఇచ్చే ఎంటర్‌టైన్‌మెంట్ దాన్ని గుర్తించడం అదే లైక్ మనం చేసే కొద్దీ. సో, ఐ వుడ్ జస్ట్ సే దట్ 'నమో వెంకటేశ' వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్‌టైనర్స్. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. అండ్ ఆ కామెడీ సీన్స్, డైలాగ్స్, మీమ్స్ ఏదైతే ఉన్నాయో దేర్ ఆర్ యాహ్! ఒక ఐ వుడ్ ఐ వుడ్ సే అన్‌లిమిటెడ్ రిపీట్ వాల్యూ ఉన్న ఒక సినిమా. సో, ఐ వుడ్ గో విత్ థట్ టు కంక్లూడ్. యాహ్! సేమ్ పాయింట్ నాకైతే, బికాజ్ ఇట్స్ జస్ట్ జనరల్‌గా ఎప్పుడైనా ఫ్యామిలీతో కూర్చొని ఏదో జస్ట్ సినిమా చూడాలంటే ఇది ఒకటి ఆబ్వియస్‌గా, బికాజ్ యూ కెన్ జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్, ఎంజాయ్. Obviously, you don't have to take it seriously and then just have fun enjoying it, and obviously, laugh as loud as you want to. యాహ్! అబ్సల్యూట్‌లీ. అండ్ ఇంకోటి అదే ఈ సినిమా గొప్పతనం. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మూవీస్ దట్ ఐ లవ్ టు వాచ్ బికాజ్ ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ప్యూర్ ఎంటర్‌టైనర్ ఈ సినిమా. సో, యాహ్! ఇటువంటి సినిమాలు మళ్ళీ వస్తే అంటే నా ప్రయత్నం కూడా అదే ఫ్యూచర్‌లో నేను ఒక తెలుగు సినిమా తీయబోతున్నాను. సో, ఆ సినిమా కూడా ఒక ఎంటర్‌టైనరే. దాంట్లో ఎటువంటి ఉద్దేశ్యం లేదు. నేను వీడిని ఉద్ధరించడం, వాడిని ఉద్ధరించడం కాదు. జస్ట్ అందరిని ఎంటర్‌టైన్ చేయడం అనేది ఆ సినిమా పాయింట్. సో, For sure. యాహ్! I'd go with that. Once again, Pranav, thank you so much for coming. Hope you all enjoyed the episode. And we'll see you all next time for ఈ ఎపిక్ collab. మాకు ఇప్పటి వరకు ఐ థింక్ ఇది ఆయన 5వ సారి. సో, ఒక క్యామియో అపియరెన్స్ లాగా ఎప్పుడు ఎపిసోడ్స్ మల్టీ స్టారర్స్ లాగా అవుతున్నాయి. బట్ Schedule. Schedule. Pranav, thank you so much for coming once again. And we'll Thanks, see you all in the next episode. Have a fantastic weekend. Take care. Bye bye. Teja.